వెల్కమ్ వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పులు. కేసీఆర్ వరుస విజయాల తర్వాత వచ్చినటువంటి పరాజయం భారీ పరాజయంగా చెప్తున్నారు. ఈ భారీ పరాజయానికి ఉన్నటువంటి కారణాలని మనం విశ్లేషిస్తున్నాం. ఆ క్రమంలో కేసీఆర్ చెప్పిన ఫ్రెండ్లీ పోలీసింగ్ రివర్స్ అయిందా? ఫ్రెండ్లీ పోలీసింగ్ పైకి చెప్తూ లోపల సెటిల్మెంట్లకి పోలీస్ స్టేషన్లు కేంద్రాలుగా మారాయా? తమ విధానాల్ని తమ నిర్ణయాల్ని వ్యతిరేకించిన వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించారా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉద్యమకారులు ఎక్కువ కేసులు ఎదుర్కొన్నారా? ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ఉద్యమ పార్టీగా చెప్పుకున్న టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్గా మారిందనుకోండి. టీఆర్ఎస్ తన 9.5 సంవత్సరాలు దాదాపు 10 ఏళ్ల పాలనలో ఉద్యమకారుల మీదే కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి అణిచివేసిందా? ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు ఈ ప్రోమో రిలీజ్ చేసినప్పుడు మాకు విస్తృతంగా స్పందన వచ్చింది. విస్తృతంగా ఫోన్ కాల్స్ వచ్చినాయి మా ఆఫీస్కి. బాధితులుగా తాము తమ అభిప్రాయాల్ని తమ బాధని మాతో పంచుకోవాలని చాలామంది ముందుకు వచ్చారు. ఈ అంశంపై ఈరోజు మనతోటి చర్చలో పాల్గొంటున్నారు శ్రీనివాస్ నామల గారు, హైకోర్టు న్యాయవాది, అడ్వకేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకులు. శ్రీనివాస్ గారు ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి కేసులు ఈ విషయంలో అంటే సివిల్ మ్యాటర్స్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్కి సంబంధించినటువంటి కేసులకు సంబంధించి కొన్ని కేసులు ఆల్రెడీ హైకోర్టులో వివిధ కోర్టుల్లో వాదిస్తూ ఉన్నారు. మరికొంతమంది న్యాయవాదులు కొంతమంది బాధితులు మనతోటి జాయిన్ అవబోతున్నారు. శ్రీనివాస్ గారు వెల్కమ్ టు ద స్టూడియో. శ్రీనివాస్ గారు, ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఆచరణలో ఎట్లా కనిపించింది? ఫ్రెండ్లీ పోలీసింగ్ 100కి 100% ఇంప్లిమెంట్ చేయబడింది. కానీ ఎవరికి ఫ్రెండ్లీ అనేది క్వశ్చన్ రైజ్ అయిందండి. అది డబ్బున్న వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగా, లేదంటే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగా, లేదు అనుకుంటే ప్రజల కోసము ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ క్లారిటీ ఏదైతే ఉందో వాళ్ళు ప్రజలకు ఇస్తే బాగుండి ఉండేది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రతి నోటా వినబడింది, ప్రతి మనిషి నోట్లో నానిన పదం. కానీ అది జరిగింది ఏంటంటే రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి, డబ్బుతో కొనగలిగిన వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అండి. శ్రీనివాస్ గారు, అంటే ఇది సహజంగా వచ్చే విమర్శ, డబ్బులు ఉన్న వాళ్ళకే పోలీసులు సహకరిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్ పోలీసింగ్ విషయంలో కొన్ని హామీలు ఇచ్చున్నారు. అవునండి. ఒకటి, ఫేక్ ఎన్కౌంటర్స్ ఉండవు, అసలు ఎన్కౌంటర్సే ఉండని రాజ్యం వస్తుంది. రెండోది, పూర్తి స్థాయిలో పౌర హక్కులు రక్షించబడతాయి. పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీసింగ్గా ఉంటుంది. వీటిలో ఏదన్నా ఎక్కడన్నా ఆచరణలో కనిపించిందా మీకు? ఆచరణలోకి శూన్యం అండి, కనిపిస్తుంది కదా మనకి. శూన్యం. ఆచరణలో ఇంప్లిమెంటేషన్లో ప్రాపర్గా జరిగింది లేదు. జరిగిందల్లా ఏంటి అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే ముసుగు వేసుకుని జనాలందరికీ పోలీసులు మీకోసం మాత్రమే పనిచేస్తున్నారని బయటకి చెప్తూ, వెనకాల జరిగిందంతా ఏంటంటే వాళ్ళ రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళ విధులను వాళ్ళు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయకుండా ఉండడానికి ఇదే జరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర మీరు కొన్ని కేసులు కూడా హైకోర్టులో వేసినట్టున్నారు. అవునండి. కింద స్థాయి కోర్టుల్లో కూడా కొన్ని ఫైట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా? సో ఈ విషయంలో నేను ఒకటే ప్రశ్న వేస్తానండి, అంటే ప్రజలు కూడా ఆలోచించుకోవచ్చు. ఇది ఫ్రెండ్లీ, ఫస్ట్ ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు, అది చిన్నవాడు కావచ్చు పెద్దవాడు కావచ్చు, ఫస్ట్ అప్రోచ్ అయ్యేది పోలీస్ స్టేషన్ని. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయించుకున్నవి, అంటే కంప్లైంట్ రాసి ఇచ్చినప్పుడు ఎన్ని కేసెస్ ఎఫ్ఐఆర్ కింద కన్వర్ట్ అయినాయి, అంటే పోలీసు వాళ్ళు దాని దరఖాస్తుని తీసుకొని కేసు కింద ఎన్ని సందర్భాల్లో కట్టి ఉన్నారు. అండ్ వీళ్ళు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయని పక్షంలో మనకున్న రెమెడీ ఏంటంటే కోర్ట్ రెఫర్డ్ కేసెస్, ప్రైవేట్ కంప్లైంట్ అంటూ ఉంటాం. ఇప్పుడు మీరు గత దశాబ్ద కాలంగా చూసుకుంటే పోలీస్ స్టేషన్లలో అంతకుముందు డైరెక్ట్గా రిజిస్టర్ అయ్యే ఎఫ్ఐఆర్స్ ఎన్ని, కోర్ట్ రెఫర్డ్ కేసెస్ ఎన్ని అనేది ఒక్కసారి మీరు సినారియో తీసుకుంటే ఎంత డ్రాస్టికల్గా ఇంక్రీజ్ జరిగింది. ఎందుకు అంటే బాధితుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తే ఆపోజిట్ వాడు వచ్చి కొనేయడమో ఇన్ఫ్లుయెన్స్ చేయడమో జరిగిపోయింది, ఎఫ్ఐఆర్లు జరగలేదు. అందుకని ప్రతి వాళ్ళు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కోర్టును ఆశ్రయించడము, సార్ మేము వెళ్తున్నాం పోలీస్ స్టేషను, రోజుల తరబడి తిప్పుతున్నారు, మాకు జరిగిన న్యాయాన్ని కనీసం కన్సిడర్ చేయట్లేదు అని చెప్పి ప్రైవేట్ కేసులు పెట్టుకున్నవి ఎక్కువ శాతం ఉన్నాయి కదండి. సో ఈ సినారియోస్ చెప్తున్నాయి, ఈ స్టాటిస్టిక్సే చెప్తున్నాయి కదా పోలీసులు ఎంత ఫ్రెండ్లీగా పనిచేశారు అనేది. యా
అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు పరిరక్షణలో ఉన్నాయి, శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ మత కలహాలు జరగలేదు అంటూ అప్పటి అధికార పార్టీ ఒక క్లెయిమ్ చేసుకుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముఖ్యంగా మత కలహాల విషయంలో, అదే సందర్భంలో శాంతి భద్రతల విషయంలో, క్రైమ్ని అదుపు చేసే విషయంలో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సో ప్రతి విషయంలోనండి పోలీసులకు బయట చెప్పేది ఒకటి, లోపల ఇంప్లిమెంటేషన్ చేయబడేది ఒకటి అన్నట్టుగానే జరిగింది. అంటే బయట ప్రొజెక్షన్లో వచ్చేసి అన్ని రకాలుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనుకోండి, జనాల కోసం అనుకోండి, మత కల్లోలాలు అనుకోండి, ఫేక్ ఎన్కౌంటర్స్ అనుకోండి, బట్ జరుగుతూనే ఉన్నాయి కదా సార్. వరంగల్లో చూసుకోవచ్చు మీరు. సో A1 కింద ఉన్నది కోవిడ్ టైంలోనండి హాస్పిటల్కి వెళ్తుండే, అంటే కనీసం కదలలేని మనిషిని, అంటే నేను చూసిన కేసు నా 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 కొలీగ్ అడ్వకేట్స్ హ్యాండిల్ చేసిన కేసే చెప్తాను. ఫేక్ ఎన్కౌంటర్ లేదని చెప్పున్నారు, ప్రామిసులు చేశారు. కోవిడ్ వచ్చేసి కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్న మధుకర్ ఎన్కౌంటర్ చేయబడ్డాడు. దానికి సంబంధించి కేసులు జరుగుతున్నాయి, జనాలందరూ రోడ్ల మీదకి వచ్చారు, అవి అందరూ ప్రజలు చూస్తూనే ఉన్నారు. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే కొన్ని నెలల కాలంలోనే శృతి అండ్ మరొక వ్యక్తి ఎన్కౌంటర్ జరిగింది వరంగల్లోనే, మీరు చెప్పినట్టు వరంగల్లోనే. ఆ సందర్భంగా కూడా విస్తృతంగా ప్రజా సంఘాలు ఉద్యమంలోకి వచ్చినాయి. ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలండి మీకు. ఈ కేసులో మా కొలీగ్ అడ్వకేట్స్ ఉన్నారు మా ఛాంబర్ నుంచి, కాబట్టి అడ్వకేట్స్ కోర్టుకు వెళ్ళేసి CA కాపీ, సర్టిఫైడ్ కాపీస్ తీసుకుని ఛార్జ్షీట్లు ఏం ఫైల్ చేశారు ఏంటి అని చూద్దామంటే కూడా అడ్వకేట్ ఇంటికి పోలీసు వెళ్ళి బెదిరించిన సందర్భం ఉందండి, మేము ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు చెప్పాలండి ఏ రకంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనొచ్చు, మనం ఎవరికి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనొచ్చు, ఇది మీరు చెప్పాలి. అంటే ఇక్కడ శ్రీనివాస్ గారు మీరు ఒక విషయం అంటే మర్చిపోతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్న పదం ఒక పక్కన ఉంటే, అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి శ్రీనివాస్ గారు మీకు. ప్రభుత్వం మారిన తర్వాత ప్రజాభవన్ని, అంటే అప్పటి పాత ప్రగతి భవన్ని ఇప్పుడు జ్యోతిరావు బాపులే ప్రజాభవన్గా పెట్టారు. ప్రజాభవన్లో ప్రతి సోమవారం శుక్రవారం అంటే ప్రజావాణి జరుగుతుంది. ఈ ప్రజావాణిలో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం గమనించాం మేము. గత సోమవారం జరిగినటువంటి ప్రజావాణిలో కేవలం పోలీస్ శాఖ పైననే, పోలీసులు సివిల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయిన విషయంలో మాత్రమే 450 దరఖాస్తులు వచ్చినాయి. 480 దరఖాస్తులు వచ్చినాయి. ఈ 480 దరఖాస్తులు కూడా పూర్తిగా తెలంగాణ పోలీసుల మీదే వచ్చినాయి. తెలంగాణ పోలీసులో కూడా దీంట్లో ప్రధానమైనటువంటి భాగం సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో వచ్చినాయి. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ విషయాలు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్ రేట్లు పెరగటం, దాని నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఈ 2 కమిషనరేట్ల పరిధిలో ఎందుకు వచ్చినాయి అనే దానికి అర్థమవుతుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు శ్రీనివాస్ గారు? సార్ ఇది ఎక్కువగా అంటే పెద్దగా చర్చ జరగాల్సిన విషయం ఇది. యాక్చువల్లీ ప్రజా దర్బార్లో వచ్చిన 480 కంప్లైంట్ల గురించి మీరు ప్రస్తావిస్తున్నప్పుడు పోలీసు వారికి అగెయిన్స్ట్గా కంప్లైంట్ చేసే ధైర్యం లేక చిన్న బతుకులు అనగారిపోయిన వాళ్ళు వాయిస్ రేస్ చేసి కంప్లైంట్ రేస్ చేస్తే అదే పోలీసు వచ్చి ఇంట్లోంచి లాక్కెళ్ళి కొడతాడని భయపడుతున్న వాళ్ళు 4000 మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం? అది అంటే ఇది మొదలైందని అనుకోవాలేమో. తెలంగాణ పోలీసుల మీద ఫిర్యాదుల పరంపర మొదలైందని భావించాలేమో. ఉద్యమకారుడు, ఒక బాధితుడు శ్రీకాంత్ లైన్లో ఉన్నారు, ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీకాంత్ గారు చెప్పండి. నమస్కారం అన్న. నమస్కారం. ముఖ్యంగా మీరు ఏదైతే టాపిక్ ఎంచుకున్నారో నిజంగా మీరు బాధితులే అన్నారు కాబట్టి నిజంగా మేము బాధితులమే. అంటే గడిల పాలనకి పంటులుగా వాళ్ళు ఏ విధంగా, అంటే అందరినీ కానీ కొంతమంది ఏ విధంగా కాపలా కాసిరో ప్రత్యక్షంగా మేము చూసిన వాళ్ళం. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఏదైనా ధర్నా చేద్దాము అంటే ఒక దొంగల్లాగా రాత్రి మమ్మల్ని ఎత్తుకుపోయిన పరిస్థితులు సాక్షాత్తు తెలంగాణ ప్రజానికాన్ని చూసింది. మొన్న అమ్మాయి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఆ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి మరణం పేరు మీద కూడా ఎంత శివరాజకీయాలు చేస్తారో దాంట్లో ముఖ్యమైన పాత్ర పోషించింది ఈ కాకి చొక్కా తోడుకున్నటువంటి కొంతమంది కేసీఆర్ యొక్క ఆప్తమిత్రులు వాళ్ళు పోలీసులు అయిపోయినారు. అంటే మేము ధర్నాలు చేసేటప్పుడు కొంతమంది కానిస్టేబుల్ మమ్మల్ని కొడుతుంటే కూడా ఏడ్చుకుంటూ కొట్టినారు. అరే ఉద్యోగం అడుగుతుంటే మిమ్మల్ని కొట్టాల్సి వస్తుంది, మేము నిరుద్యోగులమే, కానీ పై స్థాయి ఉన్నటువంటి
పోలీస్ అధికారులు మనం కొట్టుమంటా ఉన్నారు. ఏం చేద్దాం, ఆయన సంతోషపడాల్సినటువంటి సందర్భం మేము తీసుకురావాలి, మీరు కొట్టాలి అని చెప్పేసి అని అట్లా కూడా ప్రేరేపించిన సంఘటనలు ఉన్నాయి. నిజంగా ఈ 10 ఏళ్ల పాలనలో విద్యార్థులుగా నిరుద్యోగ నాయకులుగా మేము ఎదుర్కొన్నటువంటి బాధలు పోలీసు వల్ల ఇంకెవరు ఎదుర్కోలేదు కూడా. అక్రమ కేసులు, ఒక పోలీసు మమ్మల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి, మాకు అండగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎంత మమ్మల్ని మానసిక శోభ పెట్టారంటే అది వర్ణాతీతం. ఇప్పటికీ 5 కేసులైనాయి. ఒక్క ఎఫ్ఐఆర్ మీద 3 కేసులు చేసినటువంటి సంఘటనలు కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఇప్పటి నాంపల్లి కేసులో ఒక్క కేసు మీద 3 ఎఫ్ఐఆర్లు చేసినారు. ఒకటి 2016లో చేస్తే 2019లో ఇంకో 2 ఎఫ్ఐఆర్ ఒకటే సంఘటన మీద. ఇది ఎక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే కూడా ప్రశ్నించినందుకు మళ్ళీ తీసుకుపోయి అరెస్ట్ చేసినారు. యా, థ్యాంక్ యూ శ్రీకాంత్. శ్రీకాంత్ యొక్క ఆవేదన మనం విన్నాము. నిజంగా యా శ్రీకాంత్, మీ ఆవేదన విన్నాము. అంటే ఒకటే కేసు ఘటనకు సంబంధించి 2016లో ఒక కేసు, 2019లో ఒక కేసు, అంటే 3 కేసులు అని చెప్తున్నారు శ్రీకాంత్. అంటే ఈ రకమైనటువంటి వరుస కేసులు, పైగా అతను ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకంగా మారిన పరిస్థితి, వీటిని ఎట్లా చూడాలి? ఒక విషయము, రాజే తలుచుకుంటే కొరడ దెబ్బల కొదవ. ఇప్పుడు ఇబ్బంది పెట్టాలని ఫిక్స్ అయిన తర్వాత పైనుంచి ఇప్పుడు బ్రదర్ చెప్తున్నారు కానిస్టేబుల్ కొట్టేప్పుడు ఏడ్చుకుంటూ కొడుతున్నారని చెప్పి. వాళ్ళకి తెలుసు, తెలంగాణ బిడ్డలే ఆ పోలీసులు కూడా, వాళ్ళకి తెలుసు ఒక తెలంగాణ బిడ్డ ఉద్యోగం కోసం అడుగుతుంటే కొడుతున్నారని తెలుసు. బట్ పైనుంచి వచ్చిన ఆదేశాలు, పైన అనేది రాజకీయ నాయకులు ఆబ్వియస్గా ఉంటారు, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కావాలని చేసింది ఏం లేదు, వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్ అవంతే, వాళ్ళకి ఇవ్వబడిన ఆదేశాల మేరకు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంతే. అట్లాగే మనతోటి డాక్టర్ పృథ్వీరాజ్ ఉన్నారు, సోషల్ మీడియా డెమోక్రటిక్ ఫోరం కో కన్వీనర్, లైవ్లో జాయిన్ అయ్యారు. పృథ్వీరాజ్ గారు నమస్కారం. నమస్తే, జై తెలంగాణ. యా, పృథ్వీరాజ్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు వ్యవస్థకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నాం మనం. పృథ్వీరాజ్ గారు, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీ గురించి ప్రస్తావన చేయాలి. ఎల్బీ నగర్ లో జరిగినటువంటి లాకప్ డెత్ విషయంలో మీరు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టుగా ఉన్నారు. మీ అనుభవాలు చెప్పండి పృథ్వీరాజ్ గారు. యాక్చువల్గా అది ఎల్బీ నగర్ది లాకప్లో మహిళని తీవ్రంగా కొట్టిన విషయంలో అదే యాక్చువల్గా క్షమించాలి. అదే ఎల్బీ నగర్, అదే మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరగగలుగుతున్నది అని చెప్పి గర్వంగా చెప్పిండు, కానీ అది పచ్చి అబద్ధం. అది ఒక బూత్ లెక్క అన్నట్టు, అది కరెక్ట్ చెప్పాలంటే. రక్షక భటులు భక్షక భటులు అయిపోయినారు వీళ్ళు. సో గత 10 సంవత్సరాలు చూసి చాలా ఉదంతాలు, చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. యాక్చువల్గా మీరు రేపులు జరిగినాయి, టేకు లక్ష్మి కావచ్చు, ప్రియాంక అది కావచ్చు, మానస అది కావచ్చు, వరంగల్లో మానస ఇన్సిడెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఏవి పోలీస్ కంట్రోల్ చేయలేకపోయినాయి. మరియమ్మ ఇన్సిడెంట్ అయితే అసలు అది పెద్ద లాకప్ డెత్. మరియమ్మ ఇన్సిడెంట్ ఘోరంగా ఖమ్మంలో తీసుకొచ్చి ఇక్కడ ఖమ్మంలో విపరీతంగా టార్చర్ చేసి చనిపోయింది ఆమె. కనీసం అంటే ఎవరి మీద కేసులు కూడా పెట్టలేదు. మీరు నేరలో కూడా చూసుకోండి, నేరలో కూడా సేమ్, అంటే 3 దళితులు, 2 యాదవులు, 1 రెడ్డి, 12 మంది మీద 12 మంది. సో ఒక స్పెషల్గా మనము ఎల్బీ నగర్ కాడికి వస్తే మాత్రం ఒక ఎస్టీ లంబాడి బిడ్డ, తన మీద రాత్రి అరౌండ్ 11:30కి అనుకుంటా బస్ గురించి వెయిట్ చేస్తున్నది, చేతిలో ఒక కవర్ పెట్టుకున్నది, ఊర్లేదో ఆ బిడ్డ పెళ్లికి అని చెప్పి కట్నం పూర్చి పైసలు ఇస్తుంది, కానీ ఒక 3 లక్షల రూపాయలు వేరే వాళ్ళ ఊరోళ్ళ దగ్గర అక్కడిక్కడ కలెక్ట్ చేసుకొని వచ్చిన పైసలు తీసుకొని వస్తుంటే పోలీసు వాళ్ళే దొంగలు లెక్క ఆ వ్యాన్లు వేసుకొని పెట్టి విపరీతమైన కొట్టి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లేసి, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లేసి, అసలు చాలా ఘోరంగా ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్లలో తెల్లారి మేము అక్కడికి పోయిన తర్వాత కూడా వాళ్ళ కొడుకుతో మాట్లాడుతుంటే చెప్తుండే, కొడుకు ముంగట కూడా తల్లిని కొట్టిండ్రని చూపిస్తుండే, ఇక్కడ అంతా కొట్టిండ్రు మా అమ్మను. ఆవిడకి వైద్యం విషయంలో కూడా పోలీసులు సరైనటువంటి లేదంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో లొల్లి పెట్టంగా మొత్తంగా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్ కూడా మేము విజిట్ చేసినాము. మా సోషల్ డెమోక్రటిక్ ఫోరం తరఫుకి వెళ్ళి నేను, మాక్నూర్ మురళి గారు, రాజు నాయక్, కొన్ని లంబాడి సంఘాలు, కొంత దళిత సంఘాలు కూడా వచ్చిండ్రి. సో మేము కూడా చూసినాం. అసలు ఆమెను చూస్తుంటే అసలు ఎంత బాధ అనిపించిందంటే, అసలు ఆ పోలీసులను అసలు యాక్షన్ తీసుకోమని చెప్పి మేము పోలీస్ స్టేషన్ కూడా పోయినాము. మేము ఈవెన్ డీజీపీని కూడా కలిసినందుకు పోయినాము. డీజీపీ లేకుండే కానీ మరి అక్కడ మన వేరే ఆఫీసర్ కోర్కి రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చినాం, కానీ ఇప్పటిదాకా దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు. అదొకటే కాదు, దాని పక్క సేమ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక స్కూల్ ఆనుకొని 7 బెల్ట్ షాపులు ఉండే. మీకు గుర్తుకుందో లేదో, ఒక 16 ఏళ్ల పిల్లను రేప్ కేసు జరిగింది. 8 మంది పోయినరు తలవార్లు పట్టుకొని.
డే టైం 9:30కి మేము చెప్తూనే ఉన్న ఆ పాఠశాల అంతా కూడా గంజాయిలకు అడ్డా అయిపోయింది. ఎందుకంటే గత ముఖ్యమంత్రి ఏం చేసిందంటే కనీసం వాచ్మెన్లను కూడా లేకుండా చేసిండు ఏంది బడులలో. అదేవరకు రాత్రిపూట అడ్డాలైనాయి, దాని పక్కకు ఒక గంజాయి అడ్డా, అదొక పెద్ద గ్యాంగ్ జమైండే అక్కడ. వాళ్ళు వచ్చి నలుగురు ఇది తల్వార్లు పెట్టి బంగ్లా మీదకి వాళ్ళు ఉన్న వాళ్ళ తమ్ముని వాళ్ళని బంగ్లా మీద తీసుకుపోయి ఆ అమ్మాయి నలుగురు కంటిన్యూస్గా రేప్ చేసిండ్రు. దాదాపు 1 గంటన్నర సేపు ఆ ఇంట్లో ఉన్నారు. అంటే మేము రిపీటెడ్గా చెప్తున్నాం ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ అని. వీటెక్కడ విషయంలో పోలీసులాగా సరైనటువంటి దిశలో యాక్ట్ చేయలేదు, సరైన దిశలో స్పందించలేదు అనేది మీ అలిగేషనా? డెఫినెట్గా అండి. ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ అని పెట్టి 100 కోట్లు పెట్టి కట్టిండ్రు. ఏది మేము డేగా పక్షి కన్ను లెక్క చూస్తాం మేము అది ఇదని అన్నారు. కళ్ళ ముంగట ఎన్ని దారుణాలు జరుగుతుంటే ఇక్కడ ఒక చిన్న యాక్షన్ కూడా లేదు. ఇంకోటి ఏంటంటే అసలు మహిళను సపోజ్ తీసుకుపోవాలంటే లేడీ పోలీస్ వాళ్ళు ఉండాలి, అది కానూన్ ప్రకారంగా. అదేం లేకుండా నువ్వు రాత్రిపూట లక్ష్మిని తీసుకుపోయింది మగ పోలీసులు, ఆ పోలీసు ఏం పోయినాక ఆడ పోలీసు వాళ్ళు ఉండంగా మగ పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. ఇవన్నీ అంతా జగమెరిగిన సత్యం అయిపోయింది, అందరికి తెలిసింది. కానీ ఇప్పటివరకు ఎవరి మీద యాక్షన్స్ లేవు. దాన్ని కనీసం తీసుకొని ఒక కంప్లైంట్ వేసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిన పాపన కూడా పోలేదు గవర్నమెంట్లో. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో మా బోటలు ఎంత మొత్తుకున్నా కానీ దున్నపోతు మీద వాన పడ్డట్టు ముఖ్యమంత్రి కావచ్చు, ఆయన ఎంటైర్ క్యాబినెట్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక్క ఎమ్మెల్యే ఆ లోకల్ సుధిరెడ్డి అంటే కూడా మాట్లాడలేదు, ఎమ్మెల్యే కూడా ఎవరు మాట్లాడలేదు. కానీ జనం మాత్రం దీని మీద స్పందించి వచ్చి ఉన్నా కానీ జనం అన్నా కానీ ప్రభుత్వాలు మాత్రం కదలలేదు. ఇవన్నీ ఉట్టి మాటలు చెప్పేటందుకే పోయిన ప్రభుత్వంలో కంప్లీట్ లా అండ్ ఆర్డర్ కంప్లీట్ ఫెయిల్యూర్ అయిపోయింది. కానీ చెప్పేటందుకే ఉట్టిగా వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మాటలకే పరిమితమైంది. అన్ఫ్రెండ్లీ పోలీసు, మోస్ట్ డ్రెకోనియన్ డెడ్లీ పోలీస్ అండి. కొన్ని సందర్భాలలో ఇప్పుడు మనం పండుగలు చేసుకుంటుంటే వాళ్ళు మనకు రక్షణ కల్పిస్తుండొచ్చు, అది ఉన్నాయి కొన్ని. కానీ 31st అటువంటి మనం సెలబ్రేట్ చేస్తుంటే వాళ్ళు మనకు రక్షణ కల్పిస్తుండొచ్చు, వేరే విషయం. కానీ అవి 100% కరెక్ట్ ఉంటేనే పోలీస్. ఎవరండి ఏ పోలీస్ స్టేషన్లో పోతే మంచిగా మాట్లాడుతుంది చెప్పండి? మా బోటలను నేను ఇష్యూస్ గురించి మాట్లాడితే కూడా డబల్ బెడ్రూమ్లు 6 సంవత్సరాలు ఎందుకు కట్టలేదని చెప్పి మేము ఉట్టిగా ఇళ్లలో పోయి వాళ్ళతో మాట్లాడుతుంటే రాత్రి 3 గంటలకు వాళ్ళ ఇళ్లలోనే గుడిసెల కాడ వండుకుంటే ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అని గుర్తుంటే ఆకునూరు మురళి గారిని, తర్వాత నన్ను, ఇద్దరిని దర్వాజాలు వలగొట్టి తీసుకొని పోయి లోపల పెట్టిరండి. ఈ కేటీఆర్ ఏదైనా ఊరికి వస్తుందంటే ఆ ఊర్లో అందరినీ ఒక 2 రోజుల ముందు నుంచి అపోజిషన్ పార్టీలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, అందరిని తీసుకపోయి లోపటేసాడు, దుకాణాలు బంద్ చేసాడు. భయంకరమైన పోలీసింగ్ కదా ఇది. ఎక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ అయితే చెప్పండి? ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు కదా. పృథ్వీరాజ్ గారు ఒక విషయం చూద్దాం. అంటే చెప్పండి, ఒకవైపు ఉద్యమకారుల్ని ఎక్కడా తిరగనివ్వకుండా నిర్బంధించడం, మరోవైపు ఈ రకమైనటువంటి కేసులు. అదే సందర్భంలో సరైనటువంటి అంటే సాధారణ ప్రజలకి సరైనటువంటి న్యాయం జరగకపోవడం, వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో గత 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాలనలో ఏదైతే పోలీసు వ్యవస్థ ఉందో అది పూర్తిగా కేసీఆర్కే అనుకూలంగా పనిచేసింది. కేసీఆర్కి మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్, కేసీఆర్ టీంకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ అనే కంక్లూజన్స్ ఉన్నాయి. దాని గురించి మీరేమంటారు? 100% కరెక్ట్ అండి. ఇప్పుడు ఆయన సొంతంగా ఆయన కుటుంబానికే, ఇప్పుడు మేము ఆర్టీఐ కూడా వేస్తున్నాం, ఆయన కుటుంబానికి దాదాపు 1400 మంది పోలీసులు ఆయన చుట్టూ, ఆయన కుటుంబం చుట్టూ తిరిగిందట. ఇప్పుడు కొత్త ఆయన వచ్చింది చూస్తే, కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చింది చూస్తే 150 మందే ఉన్నారని చెప్పి అది చూస్తే దాదాపు 1400 మంది. అంటే ఏంటిది ఇది? ఇంకోటి ఏమైపోయిందంటే పోలీస్ అపాయింట్మెంట్స్ మొత్తము ఎమ్మెల్యేల చేతులలో, ఎమ్మెల్యేల లెటర్లతో ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు అదంతా బేరాలు మళ్ళీ పోలీస్ స్టేషన్ 10 లక్షల నుంచి 20 లక్షలకు అట్లా 30 లక్షలు 40 లక్షలు ఇట్లా బేరాలు చేసుకొని పోలీస్ స్టేషన్ బట్టి వచ్చి కూర్చున్నాం. ఉన్నప్పుడు ఏంటంటే న్యాచురల్గా పాలిటిషియన్ ఎట్లా చెప్తే వీళ్ళు అట్లనే ఏం లేకున్నా కానీ ఆయనకి ఏమైనా ఉట్టిగా ఏదైనా వాట్సాప్ గ్రూప్లో ఎమ్మెల్యేకి అగేన్స్ట్ వ్యతిరేకంగా ప్రజా సమస్య గురించి మా వాడలో మోరీలు సాఫ్ కాలేదని ఎవడన్నా మెసేజ్ పెడితే కూడా వాళ్ళని తెల్లార వరకు బొక్కల వారిస్తుడు కొట్టుడు. ఇంత అరాచకాలు జరిగినాయి. వాళ్ళు ఎట్లా అంటే అసలు పోలీసు వ్యవస్థకును ఈ పాలిటీషియన్ వ్యవస్థకు సంబంధం లేకుండా ఉండేటువంటి వ్యవస్థ కనుకుంటుంటే బెటర్ ఉంటుంది. అట్లుంటే కూడా మళ్ళీ వాళ్ళు ఇంక ఎక్సెస్ ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ కాడికెళ్ళి వీళ్ళ చేతుల్లోనే ఉండే వరకు, మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళ చేతులు ఉండే వరకు వాళ్ళు ఎట్లా అట్లే గిన్నారు. అట్లా వీళ్ళు ఏంటంటే విచక్షణ లేకుండా అరాచకాలు, కంప్లీట్ వయలేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 9 ప్రకారంగా ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నువ్వు ఏది ఉన్నా అన్ని వయలేషన్ చేసిండ్రు. కంప్లీట్ కానూన్ అంతా వాళ్ళ చేతులనే తీసుకొని ఈ గత ప్రభుత్వం మొత్తం కేసీఆర్ ఉన్నటువంటి ఎంబడున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆయన తొత్తులు కావచ్చు, వాళ్ళు ఇష్టారాజ్యంగా పోలీసులను వాడుకున్నారు. చాలా మంది పోలీసులు కూడా బాధతో చెప్తా ఉండే, అదే మేము ఏం చేసినట్లేము, వాళ్ళ మాట మేము తెల్లారి వరకు ట్రాన్స్ఫర్ అవుతాం. పృథ్వీరాజ్ గారు, కొంతమంది ఫోన్ కాల్స్లో లైన్లో ఉన్నారు. ఒకసారి వెళ్లే ముందు శ్రీనివాస్ గారు,
పృథ్వీరాజ్ గారు చెప్తున్నటువంటి విషయం మీద మీ అభిప్రాయం స్థూలంగా ఒక మాటలో చెప్పండి, నెక్స్ట్ మనకు ఫోన్ కాల్స్. లేదు సార్, మీరు సమయం ఇవ్వాలి డెఫినెట్గా. ఇప్పుడు పృథ్వీరాజ్ గారు చెప్పినట్టుగా ఇక్కడ మనము డిస్కస్ చేస్తున్న అలిగేషన్ రాజలింగమూర్తి మనకి ఆయన స్వతహాగా ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, భూపాల్పల్లి నుంచి లైన్లో ఉన్నారు వీడియో కాల్ ద్వారా. రాజలింగమూర్తి గారు నమస్కారం. రాజలింగమూర్తి గారు, నా మాట వినిపిస్తోందా? రాజలింగమూర్తి గారు నమస్కారం, నా మాట వినిపిస్తోందా? రాజలింగమూర్తి గారు, మీ ఫోన్ మ్యూట్లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేసుకోండి. రాజలింగమూర్తి గారు, విల్ కమ్ బ్యాక్ టు యూ. రాజలింగమూర్తి గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. ఇక్కడ మనము ఓవరాల్గా చూస్తే సార్, పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూనే ఉన్నాము, బాగానే ఉంది. కానీ మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అత్యంత పటిష్టమైన పోలీస్ వ్యవస్థ మనది. అత్యంత ఆధునీకరించిన సాఫ్ట్వేర్స్ వాడడము, టెక్నాలజీస్ని వాడుతూ నిఘాని పెంచి అవార్డ్స్ విన్ చేసిన పోలీస్ వ్యవస్థ మన తెలంగాణది. వీళ్ళందరూ పోలీస్ ఆఫీసర్స్ కింద నుంచి పై వరకు తీసుకుంటే అందరూ వెల్ ట్రైన్డ్, అందరూ అఫీషియల్గా అన్ని ప్రాపర్గా అన్ని ఎక్స్పర్టైజ్ అయి ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుసు ఏ కేసుని ఎలా సాల్వ్ చేయాలి, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఇందులో 2 కేటగిరీస్ డివైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ 2 ఇన్సిడెంట్స్ మనం ఇంతకుముందు మాట్లాడినట్టు ఎల్బీ నగర్ సంఘటన తీసుకుంటే అది కొందరు పోలీస్ వాళ్ళు ఆ స్టేషన్లో పనిచేస్తున్న వాళ్ళ గ్రీడీనెస్ వల్ల జరిగిన ఇన్సిడెంట్, అది డెఫినెట్గా పోలీస్ వాళ్ళ తప్పే. వేరాజ్ మరియమ్మది చూసుకుంటే ఒక ఎస్సీ మహిళని తీసుకొచ్చి లాకప్ డెత్, రిప్స్ ఇరిగిపోయినాయండి కొడితే. ఓకే, సో ఒక కానిస్టేబుల్, 2 కానిస్టేబుల్, ఒక ఫ్రెష్గా అపాయింట్ అయిన ఎస్ఐ మహేశ్వర్ అండి పేరు తీసుకోవాలి. సో వాళ్ళు కొత్తగా అక్కడికి ట్రాన్స్ఫర్ అయి ఉన్నాడు పోలీస్ స్టేషన్కి. ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్లో లేడు. అది కొడితే రిప్స్ ఇరిగిపోయి మీకు లాకప్ డెత్ జరిగింది. ఇది ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే ఆ కేసు గురించి చెప్పాలి. దొంగతనం కేసు ఆరోపించబడింది, అది కూడా వాళ్ళ కొడుకు పైన, మరియమ్మ కొడుకు పైన. వాళ్ళ కొడుకు అరెస్ట్ చేయబడ్డాడు, వాడి మిత్రుడు అరెస్ట్ చేయబడ్డాడు. ఈమెను కూడా తీసుకొచ్చి అండ్ దొంగతనం చేయబడ్డ మెటీరియల్ రికవర్ అయిపోయిన తర్వాత కూడా కొట్టాల్సిన నెసెసిటీ ఏంటి అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. లోకల్ ఎమ్మెల్యే 100%, మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఈగోకి పోయి కొట్టాల్సి వచ్చింది, చనిపోయింది ఆవిడ. సో ఇక్కడ పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు ప్రాపర్గా చేసినప్పుడు ఇక్కడ అమాయకులైంది పోలీసులండి. వేరాజ్ ఎల్బీ నగర్లో వాళ్ళు అంటే శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఒక నిమిషం. కరుణాసాగర్ గారు సీనియర్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్, లైవ్లో ఉన్నారు. కరుణాసాగర్ గారు నమస్కారం. కరుణాసాగర్ గారు యా, మీరు మీ గురించి చాలా చెప్తుంటారు. మీరు చాలా మందికి సంబంధించినటువంటి ఫేక్ కేసుల విషయంలో చాలా యాక్టివ్గా వర్క్ చేశారని చెప్పేసి కరుణాసాగర్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఆచరణలో ఎలా ఉంది అనే విషయం గురించి మాట్లాడుతున్నాం మనం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది గత 10 సంవత్సరాల్లో మనము విజిబుల్గా చూసాం. 9.5 yearsలో మనకు నేరళ్ళ సంఘటన తీసుకోండి, ఒక అమాయకులైనటువంటి వాళ్ళని తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసినటువంటి కేసు ఇంకా PAL హైకోర్టు పెండింగ్ ఉంది. అలాగే ఒక ఎమ్మెల్యేను, సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా PTI పెట్టి ఆయనను జైలు పంపించిన సంఘటన కూడా మనం చూసాం. దాన్ని కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఇవి 2 కాకుండా అనేక సంఘటనలు ఉన్నాయి, అనేకమైనటువంటి కేసులు. కేవలం సోషల్ మీడియాను కూడా ఈ రకంగా కేసులు, తప్పుడు కేసులు బనాయించడం, ఒక పార్టీకి సంబంధించిన వారిపైన ఎటువంటి చిన్న పొలిటికల్ కామెంట్ చేసినా అని కేసులు పెట్టడం, 1000 మంది పైన కేసులు మోపడం, వాళ్ళ సెల్ ఫోన్ రిసీవ్ చేయడం, ఇవి ఎటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ గవర్నమెంట్ కోసం పనిచేయడం కాకుండా లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేటువంటి దానిపైన సీరియస్నెస్ చూపిస్తే బాగుండేది. నేరళ్ళ సంఘటన తీసుకోండి, కేవలం ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అక్కడ అమాయకులైన దళితులను తీసుకొని పోయి వాళ్ళ మీద టార్చ్ నిర్వహించడం జరిగింది. ఆయన పైన పెట్టిన ఎవరైతే ఎస్పీ, అప్పుడు అక్కడ కరీంనగర్ ఎస్పీ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు, అనేక కంప్లైంట్లు లాడ్జ్ అయ్యాయి.
గత్యంతరం ఇంకా లాస్ట్కి పిల్ కూడా ఫైల్ చేయడం జరిగింది హైకోర్టులో. అది ఇంకా పెండింగ్ లో ఉంది, నడుస్తుంది. ఎస్సీ కమిషన్ లో కంప్లీట్ ఫైల్ అయ్యాయి. ఆయన అయినప్పటికీ ఎస్పీ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసీలో ఒక పోస్ట్ ఇచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అదే సందర్భంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు కూడా పోస్టింగ్లు ఇవ్వటం, ప్రమోషన్లు ఇవ్వటం, వాళ్ళని ప్రధాన స్రవంతిలో పోస్ట్ చేయటం ఇట్లాంటివి కూడా జరిగినాయని చెప్పేసి కొన్ని విమర్శలు ఉన్నాయి. ఎవరైతే అప్పుడు పాలక పక్షానికి ఎవరైతే అనుకూలంగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా అందరి పోలీస్ ఆఫీసర్స్ ని కూడా మంచి డెకరేటెడ్ పోస్టెస్ తో పెట్టడము, వాళ్లకు మంచి పోస్టులు ఇవ్వడం లాంటివి చేశారు. ఇంతకుముందు ఆరోపణలు వస్తే వాళ్ళ మీద ఎంక్వైరీలు చేయడము, వాళ్ళని సస్పెండ్ చేయడం లాంటివి అంతకుముందు టెంపరీగా చేయాల్సిన పని. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరైతే అనుకూలంగా పనిచేసారో ఆఫీసర్లకు పదోన్నతులు ఇవ్వడం, వాళ్ళకు కీలకమైన పదవులు ఇవ్వడం, మంచి దృష్టి కూడా ఇటువంటివి చూసాము. అది కూడా నేరారోపణల పైన ఎటువంటి విచారణ కూడా చేయకుండా, విచారణకు ఆస్కారం లేకుండా చేయడం జరిగింది. అలాగే మనం అనేక కేసులు, చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటే రావట్లేదు, కానీ అనేక కేసులు కూడా బనాయించడం, ఒత్తాసు ఆఫీసర్లను పోస్టింగ్ ఇప్పేయడం అంతా చూస్తే ఇది ఫ్రంట్ పోలీసింగ్ కేవలం నామమాత్రమే ఉన్నది. అలాగే ఎవరైతే రౌడీ షూటర్లుగా ఉండి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడము, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్న పార్టీకి, అప్పటి గవర్నమెంట్ ఉన్న పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని మేము వాళ్ళను ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం. అలాగే ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఒత్తాసు పలుకుతున్నటువంటి వాళ్ళను పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం. తర్వాత అగేనెస్ట్ గా పనిచేసిన వాళ్ళపైన ఎంఐఎం వారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని పైన యాక్షన్స్ తీసుకోవడం మనం చాలా చూసాం. ఇటువంటి అనేది ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం మాటల వరకే పరిమితమైంది, కానీ యాక్షన్స్ లేవు. మనం రీసెంట్ చూసాము ప్రజావాణిలో ప్రజాభవన్ లో చేసినటువంటి కరుణాసాగర్ గారు ఒక చిన్న విషయం. గత సోమవారం రోజు ఒక్క రోజులో ప్రజావాణిలో 480 పిటిషన్లు కేవలం పోలీసులకు సంబంధించినటువంటివే వచ్చినాయి. అవి కూడా మొత్తం అంతా ఎక్కువగా మేజర్గా హైదరాబాద్ రంగారెడ్డి అంటే రాచకొండ అండ్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి అధికారుల మీదే ఎక్కువ వచ్చినాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది క్లియర్ గా కనిపిస్తుందండి. ఎవరైతే అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు వాళ్ళకు ఓటాసు పలికారో వాళ్ళకి ఎటువంటి చర్యలు లేదు. బాధితులు కానీ అన్యాయానికి గురైన వాళ్ళు కానీ పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడ న్యాయం జరగలేదని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది అర్థం ఏంటంటే అన్యాయానికి గురైన వారు ఎవరైనా సరే భయభ్రాంతులు గురిగా డైరెక్ట్ ఏదైనా రావచ్చు, భయానికి గురి అయితే పోలీసులకు ఫోన్ చేస్తే మీ దగ్గరకు వచ్చి పోలీస్ వద్ద కంప్లైంట్ తీసుకొని దానిపైన కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి హామీ ఇవ్వడం ఫ్రెండ్లీ పోలీసింగ్. అంతేగాని అన్యాయం చేసిన వాళ్ళకు ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయడము, అన్యాయం చేసిన వాళ్ళు ప్రభుత్వం సంబంధించినటువంటి పార్టీకి వత్తాసు పలికేటోళ్ళు వాళ్ళ మద్దతుదారులు అయితే వదిలేయడం, అన్యాయం జరిగిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని పట్టించుకోకపోవడం, అన్యాయంలో ఇన్వాల్వ్ అయినటువంటి ఆఫీసర్ల పైన యాక్షన్ తీసుకోకపోవడం, ఎంక్వైరీ చేయకపోవడం, ఇటువంటిది మాత్రం చాలా దురదృష్టకరం. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుపై చేసినటువంటి ఒక అది. ధన్యవాదాలు కరుణాసాగర్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. శ్రీనివాస్ గారు, కరుణాసాగర్ గారి అభిప్రాయం అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దానికి కేసీఆర్ ప్రభుత్వం ఒక రాంగ్ అంటే డైరెక్షన్లో తీసుకెళ్ళింది అనేది ఆయన అభిప్రాయం. మీరు సూక్ష్మంగా చెప్పండి సార్. పోలీసింగ్ ఫ్రెండ్లీ ఒక్క నిమిషం, మళ్ళీ రాజలింగమూర్తి గారు వస్తున్నారు. వీళ్ళంతా బాధితులు కాబట్టి మనం వాళ్ళ మాట వినాల్సి ఉంటుంది. రాజలింగమూర్తి గారు నమస్తే సార్. నమస్కారం. నమస్తే అండి రాజలింగమూర్తి గారు. ఇక్కడ స్టూడియోలో శ్రీనివాస్ నామలా ఉన్నారు, అడ్వకేట్. అట్లాగే డాక్టర్ పృథ్వీరాజ్ ఉన్నారు, సోషల్ డెమోక్రటిక్ ఫోరం కో కన్వీనర్. చెప్పండి రాజలింగమూర్తి గారు. సార్, ఇప్పుడు కేసీఆర్ 9.5 సంవత్సరాలు ఫ్రెండ్లీ పోలీస్ అని, అది ఆయన కుట్రలను, ఆయన ఈ తెలంగాణ రక్తమాంసాలు తినడానికి ఫ్రెండ్లీ పోలీస్ అని పోలీస్ వ్యవస్థనంతా తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు సార్. 9.5 సంవత్సరాలు
తన కాపలకే ఒక 1500 మంది పోలీసులు రోజుకు పెట్టుకున్నాడు సార్. ఇది వాళ్ళ వాళ్ళ ట్రాన్స్ఫరాలు, వాళ్ళకు మంచి పొజిషన్ల, వాళ్ళకు ఎక్కడ అవినీతి పోలీస్ అధికారులు ఎక్కడ పోస్టింగ్ వస్తే వాళ్ళను అంటే డబ్బులు పెట్టి పోస్టింగ్ కొనుక్కొని వాళ్ళు మొత్తం టోటల్ గా ప్రజలను ఇలా ఎమ్మెల్యేల చేతుల్లో, ఒక ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి ఆయన ఒక ముఖ్యమంత్రితో సమానం. రాజలింగమూర్తి గారు, ఇవన్నీ సహజంగా వస్తున్నటువంటి విమర్శలే. మీ ప్రత్యేకంగా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. పర్సనల్ గా నాన్నే నేను భూపాలపల్లిలో భూ కబ్జాలు ఇక్కడ జరుగుతుంటే నేను పోలీస్ స్టేషన్ లో నేను పోయి కంప్లైంట్ చేస్తే ఆ ఫ్రెండ్లీ పోలీస్ వాళ్ళు చేసిన భూ కబ్జాదారులు కాకుండా నా మీద ఒకే భూమిపై 3 కేసులు పెట్టి దాని మీద పీడీ యాక్ట్ పెట్టిందండి ఫ్రెండ్లీ పోలీస్. రాత్రి 12 గంటల నేను ఈ కేసీఆర్ 9.5 సంవత్సరాలల్లా ఏ ఒక్క రోజు ప్రశ్నించి నేను ఇంట్లో సరిగ్గా పండలే. ఎప్పుడైనా మా మీద దాడులు, మమ్మల్ని నిర్బంధించుడు, ఈ ఫ్రెండ్లీ పోలీసు నానా ఇబ్బందులకు గురి చేసింది. నా మీద ఒక 14 కేసులు పెట్టింది ఒక్క భూమి పైన. భర్త భార్య ఒక SC/ST కేసు పెట్టింది, భర్త ఒక SC/ST కేసు. దళితులను వాడుకొని ఈ ఫ్రెండ్లీ పోలీస్ ఏం చేస్తారంటే, పోతే సార్ నాకు ఈ అన్యాయం జరిగిందంటే, గది కాదా నువ్వు పెద్ద లీడర్లతో ఎట్లా పెట్టుకుంటావు, నువ్వు అట్లా తెలియదా, నువ్వు పోయి అని ఈ ఫ్రెండ్లీ పోలీస్ కాదు నన్ను భయమృతులను చేసి వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ పోయే విధంగా తయారు చేసిండ్రు. కానీ ఎప్పుడు నేను నా పర్సనల్ నేను ఎవరి లీడర్ దగ్గరికి కాంప్రమైజ్ ఎన్ని కేసులు పెట్టుకున్నా మంచిదే, ఇక ఎదుర్కోవడానికి సిద్ధమని మేము నానా ఇబ్బందులు పడ్డాం. కానీ ఒకటి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీడియా తరఫున ఒక్క నిమిషం ఒక్క సెకండ్ రాజకీయ నాయకుల చెప్పు చేతలలో ఉండాలి సార్. రాజలింగమూర్తి గారు ఒక్క సెకండ్ లైన్ లో ఉండండి, ఒక్క సెకండ్ లైన్ లో ఉండండి. సోషల్ డెమోక్రటిక్ ఫోరం కో కన్వీనర్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. పృథ్వీరాజ్ గారు, ఇప్పుడు రాజలింగమూర్తి గారు చెప్తున్నటువంటి సబ్జెక్ట్ వింటున్నాం. ఆయన అంటే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కబ్జాల మీద, ఇతర ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరుల కబ్జాల మీద నోటీసులు పిటిషన్లు ఇస్తే ఆయన మీద ఎదురు కేసులు పెట్టారు, పీడీ యాక్ట్ పెట్టారు అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు రాజలింగమూర్తి గారు ఏం చేస్తారో నాకు కరెక్ట్ తెలియదు, కానీ అటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మేము కూడా ఒకసారి నేను ఇంతకుముందు అక్కడ కలెక్టర్ పనిచేసినటువంటి ఆక్నూరు మురళి గారు, నేను అక్కడ డబుల్ బెడ్రూమ్ అంశం కూడా తీసుకొని ఒకసారి పోయినప్పుడు అది ఒక సబ్ ఇన్స్పెక్టర్ మాఫ్టీలో వండుకుంటూ రోడ్డు మీద ఒక యువకుని కుక్కను కొట్టినట్టు కొడుతుండండి. మేము దిగిపోయి ఆయనతో కన్ఫ్రంట్ అయినాక గుర్తుపట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. మేము పోలీస్ స్టేషన్ పోయి ధర్నా చేసినాం. అప్పుడు చాలా విషయాలు చాలామంది వచ్చి చెప్పిండ్రు. ఆయన దగ్గరికి ఒట్టిగా మాట్లాడేందుకు పోయి చేతులు కట్టుకోకుండా నిలబడి ఒట్టిగా మేము పోయినా కానీ ఏమైనా కంప్లైంట్ ఇస్తాను, అరే నువ్వు బయట నిలబడరా, ఇట్లా అమర్యాదగా అసభ్య పదాలతో ఇట్లా మాట్లాడుతున్నాడని. మమ్మల్ని కూడా ఇదే డబుల్ బెడ్రూమ్ దగ్గర పోయి ఒకసారి చూద్దాము, అది ఆయన ఉన్నప్పుడు, ఆయన కలెక్టర్ ఉన్నప్పుడు కట్టిన ఇండ్ల దగ్గర పోయి చూద్దామని పోతే తీసుకుపోయి మమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. సో వాస్తవం ఇప్పుడు తనకే అక్కడ ఒక కలెక్టర్ ఉన్నటువంటి ఒక వ్యక్తినే తీసుకుపోయి ఆ పని చేయగలిగినప్పుడు రాజలింగం గారి మీద కేసులు పెట్టడం విషయంలో పెద్ద ఆశ్చర్యకరం ఏం లేదు. ఇంతకుముందు మాట్లాడుకుంటే అదే చెప్పిన, ఎమ్మెల్యేలు ఎట్లా చెప్తే అట్లా నడిచినాయి, మంత్రులు ఎట్లా చెప్తే అట్లా నడిచినాయి, తప్పున్నా లేకున్నా. ఇప్పుడు లాస్ట్ టైం చూసినాం, మేము చాలా సందర్భాలలో చెప్పినాం కూడా, నయీం ఒక్కడు పోతే మొత్తం తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు కలిపి అందరు నయీంలు తయారైంది, మొత్తం 400 మంది నయీం అని చెప్పి పృథ్వీరాజ్ గారు అది ఫ్యాక్ట్, అది వాళ్ళు చెప్పే దాని విషయంలో చాలా ఫ్యాక్ట్ ఉంది. పృథ్వీరాజ్ గారు ఒక్క నిమిషం, మనకి నిజామాబాద్ నుంచి విద్యావతి అనే ఒక బాధితురాలు ఫోన్ లైన్లో ఉన్నారు. విద్యావతి గారు నమస్కారం, చెప్పండి. విద్యావతి గారు నమస్కారం, చెప్పండి. సార్ వినపడుతుందండి? యా వినపడుతుంది, చెప్పండి అమ్మా. సార్ నమస్కారం సార్, నా పేరు విద్యావతి సార్, నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. సార్ నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత మా భర్త ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఈ ఇష్యూ గురించి నన్ను ఇంట్లో ఉంచి గెంటేసినారు సార్ వాళ్ళు. ఈ పర్పస్ నేను పోలీస్ స్టేషన్ లో వెళ్ళి, మహిళా పోలీస్ స్టేషన్ లో కానీ ఇంకా రిమైనింగ్ ఎన్ని పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా మా ఫేవర్ గా ఎట్లాంటి న్యాయం కూడా చేయబడలేదు సార్. దాని ప్రకారం ఎక్కడ న్యాయం జరగట్లేదు అన్న ఉద్దేశంతో నేను మా హస్బెండ్ వాళ్ళ ఇంటి ముంగట ఒక 4 పోగేసుకొని ధర్నా చేయడం వల్ల సఖీ సెంటర్స్ నుంచి కొన్ని కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడ్డాయి. కౌన్సిలింగ్ కూడా అటెండ్ కాలేదు సార్. కాకుండా అసలు అతని పైన ఎట్లాంటి కేసు పెట్టట్లేదు, నాకు న్యాయం. దానికి కారణం ఏంటమ్మా? ఎందుకు పెట్టట్లేదు కేసులు? ఎందుకు పెట్టట్లేదు అని అడిగినప్పుడు సార్, మా భర్తకి సంబంధించి వాళ్ళ బావగారు జాన్కంపేట్ లో టిఆర్ఎస్ పార్టీ లీడర్ సార్.
సో పెద్దవాళ్ళతో వ్యవహారం ఎందుకమ్మా, ఎంతో కొంత తీసుకొని కాముకుండా రాదని నన్నే బెదిరించినారు తప్ప నాకు ఎట్లాంటి న్యాయం చేయలేదు సార్. ఇద్దరు చిన్నపిల్లల్ని పట్టుకొని, మా అమ్మ వాళ్ళు పేదవాళ్ళు సార్, నాకు తండ్రి లేరు, మా అమ్మ కూలి పని చేసుకుంటారు సార్. ఇప్పుడు ఆ పిల్లల్ని పోషించుకోలేక, యాక్చువల్లీ నేను ఒక చిన్న నిజామాబాద్ డిస్టిక్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ గా ప్రైవేట్ గా చేశాను సార్. ఈ పోలీస్ స్టేషన్లు తిరగడం చేయడం వల్ల ఉన్న జాబ్ కూడా కోల్పోయినాను సార్. ఇంకేమన్నా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోని నాకు ఏ ఆధారం లేకుండా పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి అయిపోయింది సార్. పోనీ ఎక్కడైనా ప్రైవేట్ గా ఎక్కడైనా రెంట్కుండి ప్రైవేట్ గా చేసుకుందామన్నా రెంట్ ఉండలేని పరిస్థితి అయిపోయింది సార్. ప్రైవేట్ గా జాబ్ చేసుకుందామన్నా ఇప్పుడు ఆపోజిట్ లో వాళ్ళు ఇప్పుడు ఈ సఖీ సెంటర్స్ వాళ్ళని వీళ్ళని అవ్వడం వల్ల ఒక 498 ఆయన పైన వేసి ఇంకెట్లాంటి యాక్షన్ తీసుకోకుండా కోర్టుకి వెళ్ళి రిఫర్ చేసుకోండి అమ్మా మీరు అనేసరికి కోర్టుల చుట్టూ మనం అడ్వకేట్స్ ని పెట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది సార్. కోర్టుకి తిరగలేక, ఇక్కడ రెంట్ ఉండలేక, జాబ్ చేసుకోలేక, ఇద్దరిని పిల్లల్ని పోషించుకోలేని పరిస్థితి వచ్చింది సార్. ఇప్పుడు లాస్ట్కి వెళ్తే ఆపోజిట్ వాళ్ళే నా పైన, ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళే నా పైన డైవర్స్ కేసు వేసి ఎక్స్పార్టీ చేసేసారు. నేను ఎక్కడ బతుకు తెరువు లేకుండా అయిపోయింది సార్. అసలు అంటే ఇప్పుడు మాకు సపోర్ట్ లేక, అంటే మా వెనకాల కూడా సార్ మా కుల పెద్దలు కానీ ఇంకా ఎవరిని అప్రోచ్ అయినా కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెద్ద లీడర్లు వాళ్ళతో మనం గెలవలేము, ఎందుకు వచ్చిన బాధ అని ఎవరు కూడా ముందుకు రాకుండా ఇప్పుడు నేను ఇద్దరు పిల్లల్ని పోషించుకోలేక ఆర్థికంగా కానీ దేని పరంగా కానీ మొత్తం లైఫే కోల్పోయిన పరిస్థితి వచ్చేసింది సార్. ఇట్లా నడుస్తుంది, ఇంకా అసలు ఏం అర్థం కాని పరిస్థితి అయిపోయింది సార్. జీవితమే కోల్పోయినట్టు అయిపోయింది. ఈ పరిస్థితిలో ఒక అడ్వకేట్ ని పెట్టుకోవాలి అని అంటే కూడా ఎవరు లేరు సార్. ప్రజెంట్ ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు మేము అడ్వకేట్ సులోచన గారు హైదరాబాద్ నుంచి, మాకు ఆర్ఆర్ల ఛాంబర్స్ నుంచి మేడం ఐలు మెంబర్ అండ్ నేషనల్ ఉమెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్, నేషనల్ ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ నుంచి ఒక మెంబరు మాకు సపోర్ట్ గా నిలబడి ప్రస్తుతం మాకు కేసు చేస్తున్నారు. సో ఇప్పుడు నాలాగానే చాలా మంది, ఎంతో మంది బాధితులు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు సార్. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కూడా మేము ఇప్పుడు పట్టుకొని ప్రభుత్వం మారిన తర్వాత మీరు ఏమన్నా ప్రయత్నించారా విద్యావతి గారు? సార్ ప్రభుత్వం మారిన తర్వాత నేను చాలా సార్లు వెళ్ళినాను సార్. ఇంకా అప్పుడే ఏం లేని పరిస్థితి, ఇప్పుడైతే ఇంకా ఎక్కడ సరిగా ఇప్పుడు ఏం వెళ్తాం సార్, ఏం వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది సార్ మాకు. ధన్యవాదాలమ్మా ఫోన్ కాల్ చేసినందుకు. మీ 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 కథనం వింటే చాలా బాధాకరంగా ఉంది. ఏమంటారు పృథ్వీరాజ్ గారు? పృథ్వీరాజ్ గారు, పృథ్వీరాజ్ గారు, యా శ్రీనివాస్ గారు, ఆవిడ చెప్తుంటే బాధేస్తుంది. ఆవిడ అంటే ఈ గమనంలో ఒక్క అంటే ఆవిడకి వ్యతిరేకంగా ఒక టీఆర్ఎస్ నాయకుడు ఉన్నట్టు కారణంగానే ఆవిడ ఇంత బాధలు పడుతున్నాను అన్నట్టుగా చెప్తున్నారు. సార్ ఇప్పుడు ఆవిడ చెప్పింది వింటుంటే టీఆర్ఎస్ నాయకుడు అంటే కేసీఆర్ కేటీఆర్ కాదు సార్, ఒక గల్లీ లెవెల్ కండవా వేసుకున్న ఒక గల్లీ లెవెల్ నాయకుడు. ఆ చిన్న నాయకుడు అక్కడున్న ఎన్విరాన్మెంట్లో ఆ పోలీస్ స్టేషన్ అంతా కంట్రోల్ చేసి ఇద్దరు పిల్లలనింది అమ్మాయి, అండ్ ధర్నా చేసిందనింది, మీడియా వాళ్ళు వచ్చారనింది. అంత దారుణమైన పరిస్థితుల్లో ఒక ఎఫ్ఐఆర్ కట్టడానికి రాలేదా సార్ పోలీసులకి? అంటే పోలీసులకు ఇష్టం లేక కట్టలేదని అనుకోవాలన్నా, ఈ సంఘటనని పొలిటికల్లీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల భయపడి కట్టలేదనుకోవాలన్నా? ఆవిడకి న్యాయ సహాయం అడుగుతుంది. తప్పకుండా సార్, మేము తప్పకుండా న్యాయ సహాయం చేస్తాం వాళ్ళకి. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు రాజలింగమూర్తి గారు. రాజలింగమూర్తి గారు చెప్పండి సార్. ఇప్పుడు అమ్మ చెప్పినట్టు సార్, ఇక్కడ పోలీస్ వ్యవస్థ అంటే వాస్తవానికి ఇప్పుడు మారినాక తర్వాత ఫ్రెండ్లీ పోలీసు అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంత మార్పు తీసుకొచ్చింది సార్. నేను ఈ మధ్యలో చూద్దా ప్రభుత్వం మారిన 28 రోజులలో చూద్దా నేను గత 2 రోజుల నుంచి పోతున్నా, కానీ వాళ్ళ దగ్గర కొంత మార్పు అనేది వచ్చింది సార్. హలో, కాకపోతే కొంతమంది అవినీతి పరులు ఉన్నారు కదా సార్, వాళ్ళను వాస్తవానికి వాళ్ళ తప్పులను ఒకటొకటిగా బయటకు తీసుకొచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి సార్. ఉద్యోగుల నుంచి అవసరమైతే రిమూవ్ చేయాలి. ఇప్పుడు అమ్మ ఉన్నది, ఇంత ముందు చెప్పింది ఆమె ఇబ్బందులు. ఒక అధికార పార్టీ సార్, ఇంతకు ముందు ప్రభుత్వంలో అధికార పార్టీ వాళ్ళు పోలీసు వాళ్ళని చెప్పు చేతుల కింద పెట్టుకున్నారు సార్. వింటున్నాం చెప్పండి సార్. అయితే వాస్తవానికి ఇప్పుడు అమ్మ చెప్పినట్టు ఈ గత ప్రభుత్వంలో మాత్రం చాలా అన్యాయాలు జరిగినాయి, చాలా ఎన్ని చేయాలో అన్ని చేసింది సార్.
పోలీస్ వ్యవస్థలో ఉండి ఒక లైసెన్స్ గుండాల లెక్క ప్రవర్తించింది సార్. మన అధికారం అనుభవించుకుంటూ కొంతమంది అధికారులు మాత్రం. నేను నమస్తే పెట్టకపోతే భూపాలపల్లి డిఎస్పీ గారు నవంబర్ 30వ తారీఖు నాడు మొన్న ఎలక్షన్ల రోజు నా మీద ఎస్ఐని డిస్టర్బ్ చేసిండని అహంకారంతో కేసు పెట్టిండు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి డిఎస్పీ భూపాలపల్లి ఉన్నాడు సార్ రాము సార్. ఇక్కడ వేరే మా లీడర్ పోయి అడిగితే నాకు నమస్తే చూస్తే పెడతలేడు, నన్ను ఇట్లా చూస్తానని చెప్పి పెట్టిండు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొంత అహంకారంగా ఆ కేసీఆర్ ప్రభుత్వాలు పనిచేసుకుంటూ వాళ్ళు ఇంకా నియంత్రణ ధోరణిలో ఉన్నారు సార్. అన్నట్టు రాజలింగమూర్తి గారు, మీరు నాతోటి మొన్న మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారు. కేసీఆర్ మీద మేడిగడ్డ విషయంలో, కాళేశ్వరం విషయంలో కేసు వేసినట్టున్నారు. అది ఎంతవరకు వచ్చింది? అది ఎఫ్ఐఆర్ అయిందా సార్? ఎఫ్ఐఆర్ అంటే ఇప్పుడు నాది సర్వ రిపోర్ట్, నా ప్రమాణ పత్రము జడ్జి గారి మీద రికార్డ్ అయింది సార్. ఈ నెల 8వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అవుతుంది సార్. ఓకే. అయితే పోలీసు వాళ్ళకు నేను ఆ మేడిగడ్డ మీద నేను కంప్లైంట్ పట్టకపోతే పోలీసు వాళ్ళు నన్ను అప్పుడు అధికారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా నన్ను పిక్చర్ చూసినట్టు చూసుడు సార్. వాళ్ళు నువ్వు కేసీఆర్ మీద కేసు పెట్టే మువ్వనివా అని వాళ్ళు నన్ను హేళన చేసుడు. 1,30,000 కోట్లతోటి ప్రజలు కట్టిన ప్రాజెక్టు మీద నేను కేసు పెడితే మీరు ఎఫ్ఐఆర్ చేయవలసింది పోయి మీరు ఇట్లెందుకు మాట్లాడతారు? నువ్వు ప్రైవేట్ కేసు వేసుకోపో అంటే లాస్ట్ కు నేను సిఆర్పిసి 200 సెక్షన్ ప్రకారం నేను ప్రైవేట్ కంప్లైంట్ చేసుకున్నా సార్. పృథ్వీరాజ్ గారు, చేయవలసిన పని చేయలే. పృథ్వీరాజ్ గారు, మీరు రాజలింగమూర్తి గారి లేటెస్ట్ సబ్జెక్ట్ వినుంటారు. ఆయన కేసీఆర్ మీద కాళేశ్వరం విషయంలో కేసు వేసినటువంటి వ్యక్తి. నాతోటి మొన్న 4 రోజుల క్రితం మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు ఆ విషయం. అందుకే ఆ విషయం కూడా ప్రస్తావన చేశా. కాళేశ్వరము మేము కూడా పోయినాము. కొంతమంది ప్రొఫెసర్స్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, ఉస్మాన్ నుంచి, నీట్ నుంచి మేము చూసేందుకు పోతే మమ్మల్ని తోవల్నే అడ్డుకున్నారు. కనీసం ఆడదాకా కూడా ఓనియలే మమ్మల్ని. అరే మేమేమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందులో అకునూరు మురళి గారు కూడా ఉన్నారు. మళ్ళీ మహేష్ నుంచి పోతే ఆడదాం కూడా ఓనియలే. మీరు అక్కడ కాళేశ్వరం గురించి తీసిన కాబట్టి చెప్తున్నాను నేను. తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. అరే ఎందుకు ప్రివెంటివ్ అంటే మా దగ్గర బాంబులు ఉన్నాయా ఏంది, దేని గురించి అసలు ప్రాజెక్ట్ విజిట్ చేసేందుకు కూడా పోయే స్వేచ్ఛ లేదా అని. మోస్ట్ అరాచక పాలన అండి. ఇప్పుడు ప్రభుత్వం అత్యంత కీలకమైన భారత పాకిస్తాన్ దేశ సరిహద్దుల విషయంలో అత్యంత కీలకమైనటువంటి బార్డర్ ప్లేస్లకు కూడా విజిటర్స్ని అలౌ చేస్తున్నారు. అట్లాంటిది కాళేశ్వరానికి అలౌ చేయకపోవటం ఖచ్చితంగా ఆ విషయంలో కూడా పోలీసులు చాలా అత్యుత్సాహం చూపించారు. అంటే అక్కడికి వెళ్తున్న వాళ్ళని మిమ్మల్నే కాదు, ప్రజాప్రతినిధులనే కాదు, అందరినీ చాలా మందిని అసలు ఎవరిని. ఇప్పుడు ఆకునూరు మురళి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, పైగా ఆ జిల్లాకి కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అందుకనే ఇప్పుడు మీరు అక్కడి నుంచి తీసుకున్న వాటికి అవే ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా స్టేట్ అంతా అట్లే ఉంది, ఒక్క దగ్గర కాదు. నేను చెప్పేది ఒక్క దగ్గర అంటలేను. మీరు అక్కడ నుంచి అక్కడ ఉదాహరణ ఒకటి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు అరే నువ్వు కేసీఆర్ మీద కేసీఆర్ మోగోని అంటే కేసీఆర్ మీద కేసీఆర్ గదే ఓటున్నది, మాకు గదే ఓటున్నది కదా. మేము ఓట్లు పోయి చేసిన ఓట్లతో ఆయన ముఖ్యమంత్రి అయింది కదా. లేకపోతే ఇప్పుడు ఓట్లు పడకపోతే ఇప్పుడు ఆయన ఏడ కూర్చున్నాడు, కోట లెక్క కట్టుకున్న దానిలోకి తీసుకుపోయి ఇంట్లో కూర్చున్నాడు, మలుచుకొని కూర్చున్నాడు. అందుకనే పబ్లిక్ రియాక్షన్ అయితే మాత్రం అట్లనే ఉంటది. పృథ్వీరాజ్ గారు చెప్పండి. పృథ్వీరాజ్ గారు, గత 10 సంవత్సరాల కేసుల పరంపర, ఎన్ని కేసులు అయినాయి, వీటి నుంచి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి, సీనియర్ క్రైమ్ రిపోర్టర్ ఇన్నారెడ్డి, మా క్రైమ్ బ్యూరో చీఫ్ లైవ్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. ఏంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ మాటన జరిగినటువంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట జరిగినటువంటి విషయాల్లో ప్రధానంగా కేసులకు సంబంధించిన డేటా మీ దగ్గరే ఉంది. అరవింద్, దీంతో మనం గమనిస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఎవరైనా సరే ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అతనితో బిహేవ్ చేసే విధానం స్మూత్ గా ఉండాలి, రూట్ గా బిహేవ్ చేయవద్దు. తర్వాత అతని పట్ల చాలా స్మూత్ గా ఉంటే వాళ్ళు అంటే ఈజీగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగలిగిన స్టేజ్ లో వాళ్ళు ఉంటారని చెప్తున్న నేపథ్యంలో మొదలైంది ఫ్రెండ్లీ పోలీసింగ్ అని. అయితే అది రివర్స్ అయిందండి. మనం చెప్పుకుంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అడ్డం పెట్టుకొని ఇక్కడ అంటే మనం బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం జరిగింది అనేది ఓపెన్ సీక్రెట్, ప్రతి వాళ్ళకు తెలిసిన విషయమే. ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తిని కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో ఎఫెక్టివ్ గా పెట్టుకున్నారు. సో ఆయన రికమెండేషన్ తో వ్యక్తి ఆయన చెప్పిన పనులు చేయకుండా వేరే పనులు ఎలా చేస్తాడు అనేది మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని ఒప్పుకోవాలి. సో అలాంటి నేపథ్యంలో ఎవరు ఎమ్మెల్యే అయితే అపాయింట్ చేశాడో ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన లోకల్ ఎస్హెచ్ఓలు అక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఏమైందంటే ఎమ్మెల్యే చేసే ప్రతి దందాకి వీళ్ళు లీగలైజ్డ్
అంటే లా ఏజెన్స్ అనేది దేనికోసం పెట్టారంటే ప్రజల కోసం, ప్రజల రక్షణ. అంటే ఇన్నాళ్ళు శాంతి భద్రతలు బాగున్నాయి తెలంగాణలో, మత కలహాలు లేవు, అద్భుతమైనటువంటి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది అని చెప్పి ఏదైతే కవరింగ్ ఉందో అది ఇప్పుడు అంతా బ్లాస్ట్ అవుతుంది ప్రతి చోట. ఇప్పుడు 480 కంప్లైంట్లు ఒకటే రోజు ప్రజావాణిలో, ముఖ్యమంత్రి ప్రజావాణిలో రావటం అనేది అదొక సిగ్నిఫికెన్స్. ఇప్పుడే శ్రీనివాస్ చెప్తున్నారు 480 గురించి మాట్లాడారు. సరే సార్, ఇంకా రాబోతున్న 4000 వాటి గురించి ఏమందాం, ఇప్పుడు అందరూ బయటకు వస్తారు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఖచ్చితంగా అరవింద్ గారు, మనం గమనిస్తే ఈ 480 అనేవి కూడా ఎప్పుడైతే ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది ఎక్కడైనా సరే అన్యాయం చెప్పంటే, ఇప్పుడు నిజంగా కనుక పోలీస్ వ్యవస్థలో కనుక ఎలాంటి తగ్గుదల లేకపోతే ఇంతమంది ఎందుకు బ్లాస్ట్ అవ్వాల్సి వచ్చింది? ఇంకా చాలా మంది కూడా బయటికి రాలేక కూడా చాలా మంది ఉన్నట్టు మనం చెప్పినట్టుగా ఇంకా 4000 సంగతి ఏంటని కూడా చెప్పుకోవచ్చు, డెఫినెట్గా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు యాక్షన్ మొదలైంది. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తున్న నమ్మకంతో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇంకా చాలా మంది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే వాళ్ళు చేసిన తప్పులు ఒక విషయం గమనించుకోవాలి. కార్లను కూడా కనిపించకుండా చేసి నెక్స్ట్ గవర్నమెంట్ మందే వస్తుంది ఎంత నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఎస్హెచ్ఓల్ గా ఉంది, అంటే ఆయా పోలీసులు ఎస్హెచ్ఓలుగా ఉండి నమ్మిన బొంటుగా ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తూ చేసే దందాలు మీరు గమనిస్తే మనం అంటే ఎక్కడో మనం ఎత్తకాల్సిన అవసరం లేదు. గచ్చిబౌలి, మాదాపూర్, తర్వాత ఈ ప్రాంతాల్లో ల్యాండ్లకు విపరీతమైన రేటు. అంటే నా దగ్గర సీనియర్ జర్నలిస్ట్ నా దగ్గర సమాచారం ప్రకారం అర్ధరాత్రి పూట రియల్ ఎస్టేట్ లో చాలా పెద్ద వ్యక్తులని, అంటే ఫైనాన్షియల్ గా కావచ్చు, తర్వాత ఉన్న వ్యక్తులను కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి అమర్యాదగా మాట్లాడటం, డబ్బులు డిమాండ్ చేయటం. ఇదే కాదండి, డబ్బులు డిమాండ్ చేసే క్రమం కూడా నాకున్న సమాచారం ఏంటంటే రేపు ట్రాన్స్ఫర్ అవుతుందని తెలిసి కూడా ఈ రోజు 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్న ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. త్వరలో ఖచ్చితంగా అన్నింటినీ ప్లాన్ చేస్తాం. అంటే పోలీస్ వ్యవస్థ అనేది ప్రజల కోసమే ఉంది. ఇక్కడ రాజకీయ నాయకులు వస్తాం కోసం కాదు, రాజకీయ నాయకులకు తలంచి వాళ్ళ కోసం పనిచేయడం లేదు అని చెప్పండి. పేలబోతున్న బాంబుకి సరైనటువంటి సమాచారం మీ దగ్గర ఉన్నట్టుంది. చాలా మంది, అంటే ముఖ్యంగా నేను ఇందాక చెప్పినప్పుడు కూడా చెప్పాను, 480 కేసుల్లో 80 కంప్లైంట్లో దరఖాస్తుల్లో ప్రధాన భాగం సైబరాబాద్ అండ్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఉన్నాయి. ఈ రెండు కమిషనరేట్ సంబంధించి ఎస్హెచ్ఓల్ గా ఉన్న వ్యక్తులు ఎవరెవరు ఎన్నెన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరు ఎన్నెన్ని కేసుల్లో రాజకీయంగా వత్తాసు పలికారు, ఎంతమంది అమాయకులు బలయ్యారు, ఎంత ల్యాండ్ గ్రాప్ చేసుకొని ఎంత భారీ ఎత్తున వాళ్ళు కోట్లు సంపాదించారంట ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా రాజకీయ దగ్గర ఉంది. అతి త్వరలో ఎవరెవరు ఎన్ని రకాలుగా మోసం చేశారు అంటే ఒకటంటే మాకు ఒక నాడు ఒకటి ఉంది, ఎప్పుడైనా సరే పాపం పండాలి అని. అది ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చింది. ఆ రోజు మన రాజ్యం ద్వారా వాళ్ళ యొక్క గొంతుగా మన ఒక మీడియా మాధ్యమం అనేది ప్రజలకు గొంతుగా ఉండాలి, ప్రజలకు సపోర్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఏమైతే జరుగుతున్న అన్యాయం ఏదో దానికి సంబంధించి రాజ్యం గొంతుగా చాలా మంది మీరు డిప్యూటీ గారు చెప్పినట్టుగా ఆ 4000 గొంతుకలు కూడా మనమే అవ్వబోతున్నాం. ఖచ్చితంగా ప్రతి వాళ్ళ గుర్తు బయటపెడతాం. ఈ అంటే మాదాపూర్ గచ్చిబౌలి మీరు చెప్పిన 2 కమిషనరేట్, అంటే ఇప్పుడు రాచకొండ కావచ్చు, తర్వాత సైబరాబాద్ కావచ్చు, ఈ 2 కమిషనరేట్ లో జరిగిన భారీ దందాలు, భారీ అక్రమాలన్నింటి కూడా మనం దానికి సంబంధించిన గుర్తు బయటపెట్టడం మాత్రం మన యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇప్పటికే చాలా ఎవిడెన్స్ నా చేతిలో ఉన్నాయి. థ్యాంక్ యూ ఎన్నారెడ్డి, ఒక సమగ్రమైన సమాచారం ఇచ్చారు. అట్లాగే సర్దార్ వినోద్ కుమార్, టీజేఎస్ హుజురాబాద్ ఇన్ఛార్జ్, అట్లాగే తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్ లైన్లో ఉన్నారు. వినోద్ కుమార్ గారు నమస్కారం. వినోద్ కుమార్ గారు చెప్పండి సార్, చెప్పండి. నమస్కారం. ఫ్రెండ్లీ పోలీసింగ్ గత 9.5 సంవత్సరాల ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మాట్లాడుతున్నాం. దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ 10 సంవత్సరాల ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఎట్లా ఉంది, ఏంటి మీ అనుభవాలు ఏంటి? సార్ విషయం ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు అది పోలీస్ కమాండెంట్ కంట్రోల్ అనుకుంటా నాకు మేబీ, అక్కడే దానికి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే ఒక నినాదం అక్కడే ఇచ్చాడు ఆయన. దాని ఫౌండేషన్ వేసినప్పుడేమో మేబీ అట్లా. అయితే ఆ రోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానము తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయ ముఖ్యత్వం మీద అటువంటి చర్చ తీసుకొచ్చిండు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అది లీడర్లకే ఫ్రెండ్లీ పోలీసింగ్, టీఆర్ఎస్ లీడర్లకు, బీఆర్ఎస్ లీడర్లకే అది ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానము.
తెలంగాణలో పేదోళ్ళు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఏ పేదోడు పోలీస్ స్టేషన్ కు పోతే ఒక టిఆర్ఎస్ కండు వేసుకుంటే తప్పితే పేదోళ్ళ కంప్లైంట్లు తీసుకొని ఫ్రెండ్లీ పోలీసులను అంటే ఒక దరఖాస్తు ఇవ్వాలంటే ఎట్లా నమ్మకం చేస్తాడు సార్? ఒక పిటిషన్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్లో దానికి ఒక టిఆర్ఎస్ నాయకుడి యొక్క మద్దతు ఫోన్ కాల్ అవసరం అంటారు. అది ఉంటేనే ఫ్రెండ్లీ పోలీసింగ్. ఈ రోజు రాష్ట్రంలో కొన్ని వేల కేసులు, అది నార్మల్ కేసులు కావచ్చు, 324 కావచ్చు, అట్రాసిటీలు కావచ్చు, వేల పిటిషన్లు ఇస్తే తీసుకోకుండా టిఆర్ఎస్ నాయకుల మాటలేని అది చెత్త బుట్టలో పడేసిన వాళ్ళు పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఏంటంటే సార్, అది టిఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు వాళ్ళు. అంటే వాళ్ళు పవర్ ఉన్నారు కాబట్టి 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు వాళ్ళ వరకు వచ్చినప్పుడే అది ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు. వాళ్ళ లీడర్లు వస్తున్నారు కాబట్టి వాళ్ళ పనులు కావాలి కాబట్టి వాళ్ళకు ఇసుక దందాలో, మొరం దందాలో, భూముల దందాలో పైసలు పర్సెంటేజ్ ఇస్తారు కాబట్టి కేసీఆర్ గారు నామకరణం చేసిండు. ఏమని? ఫ్రెండ్లీ పోలీసింగ్ అని. పేదలకు కాదు సార్ తెలంగాణ రాష్ట్రంలో అది అవార్డు పేదలకు అటాచ్ కాదు, అది పనికిరాదు. కాబట్టి అటువంటి వేల మన హైదరాబాద్ సిటీ సెంటర్ లోనే మారేడుపల్లిలో నాగేశ్వరరావు ఉదాంతం మర్చిపోయినామా సార్? హలో, మారేడుపల్లిలో నాగేశ్వరరావు సిఐ లాంటి ఉదాంతాలు మర్చిపోయినామా? ఏ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అని చెప్తాను సార్. అయినా అందంగా గమ్మత్తుగా కేసీఆర్ గారు అబద్ధాన్ని కూడా చాలా చక్కగా చెప్పే మంచి మాటకారి కాబట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పోలీసులు గారు నామకరణం చేసి వాళ్ళను కొత్త ఇన్నోవా 30 లక్షల ఇన్నోవా కార్లు ఇచ్చి వెంకయ్యనాయుడు బిడ్డ దీపా వెంకట్, కల్లకుంట్ల కవిత వాళ్ళకు ఉన్న ఫ్రాంచైజీల పైసలు తీసుకోవడానికి, పర్సెంటేజ్ తీసుకోవడానికి ఇన్నోవా కార్లను కొని ఆ రోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నామకరణం చేసి కథం పట్టించింది సార్. పేదోళ్ళ మీద ఉల్టా కంప్లీట్ ఓడిసి ఆడ మీద కేసులు పెట్టించిండు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడి సార్? ఆదిలాబాద్ నుంచి అలంపూరే కాదు, భూపాలపల్లి వండి, మంతని వండి, ఏటూరు నగరం వండి. ఎవరైనా కేసు టిఆర్ఎస్ కాకుండా నార్మల్ ప్రజలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కార్యకర్త కావచ్చు, ప్రజా సంఘాల కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా ఏదైనా సమస్య ఉంటే మీకేం సంబంధము, మీరెందుకు కంప్లైంట్ చేస్తుండ్రు, మీకేం అవసరమయ్యా అని చెప్పి ఉల్టా బాధితుల మీద కేసులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్. మంతని మధుకర్లు మర్చిపోయినామా సార్? ఏం చేసిండ్రు? మరియమ్మను మర్చిపోయినాం సార్. లాకప్ డెత్లు ఏం చేసిండ్రు? అది ఫ్రెండ్లీ పోలీస్ విధానమా సార్? చెప్పండి. అది కాదు కదా. మరి ఫ్రెండ్లీ పోలీస్ విధానంలో రాష్ట్రంలో ఒక 10-20 ఘటనలు ఉన్నాయి కావచ్చు, లాకప్ డెత్లు జరిగినాయి. మరి అదే ఫ్రెండ్లీ పోలీస్ విధానం సార్. దానికి ఏం చెప్తారు సార్ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు? వినోద్ కుమార్ గారు, మీ వ్యక్తిగత అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అంటే మేము విద్యార్థి సంఘాల నాయకులుగా పోయినప్పుడు మా పట్ల కూడా అటువంటి వ్యవహారం నడిపేటోళ్ళు, కాకపోతే వీళ్ళతో పెట్టుకుంటే ఇబ్బంది అని చెప్పేసి సాఫ్ట్ కార్నర్ లో మాట్లాడి అక్కడ వరకు పరిష్కారం చేసేటోళ్ళు తప్పితే మా వెనక పోతే ఆయన తీసుకొచ్చి మేము కేసు చేస్తాము. ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి, ఎంపీపీలు చెప్పాలి, జెడ్పీటీసీ చెప్పాలి, ఎమ్మెల్యేలు చెప్పాలి, మంత్రుల చెంచాగాలు చెప్పాలని చెప్పి మా అనుభవాలు కూడా ఉన్నాయి సార్. మేము పోయి కంప్లైంట్ ఇస్తే ఉల్టా బాధితుల మీద ఉల్టా కేసులు పెట్టిన సందర్భం ఎన్ని లేవు సార్? అట్లా చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, ప్రతి జిల్లాలో కావచ్చు, బాధితుల మీదనే ఉల్టా కేసులు పెట్టి జైలుకి పంపిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి సార్. మళ్ళీ ఉల్టా వాడికి సఫరర్ మళ్ళీ ఇబ్బంది పడతాడు, బాధితుడు మళ్ళీ ఇబ్బంది పడతాడనే ఉద్దేశంతో ఆనాడు ఇక వీళ్ళతో రాజీ ధోరణులు ఉండాలని చెప్పేసి బాధితులకు చెప్పి అర్థం చేయించి కన్విన్స్ చేసి ఆనాడు కేసులు వెనక్కి తీసుకునే సందర్భాలు ఉన్నాయి సార్, ఎన్నో ఉన్నాయి. దాన్ని ఫ్రెండ్లీ పోలీసింగ్ అని కేసీఆర్ గారు మంచి చక్కనైన అబద్ధం చెప్పిండు సార్ తెలంగాణ ప్రజలకు. అది చెప్పిన మాటలే చెప్పి మోసం చేసే కథం అయిపోయింది కేసీఆర్. దుష్టపాలు ఎందుకు సార్? ప్రజలు అన్ని ఫ్రెండ్లీ పోలీసింగ్ పరంపర గత 9.5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసకర పరిణామాలు చూస్తున్నాం. విధ్వంసకర పరిణామాలే అనే కంక్లూజన్స్ ఈరోజు పార్టిసిపెంట్స్ నుంచి, ప్యానలిస్ట్ నుంచి, బాధితుల నుంచి వస్తున్నాయి. ఈ క్రమంలో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు విషయంలో తెలంగాణ పోలీసులు కాస్త ఓవర్ యాక్షన్ చేసినటువంటి విషయం ప్రస్తావనరా. 10 రోజుల గ్యాప్లో మల్టిపుల్ కేసులు, బహుళ కేసులు, వరుస కేసులు పెట్టి ఆర్థికంగా, నైతికంగా, సమాజంలో గౌరవపరంగా దెబ్బతీయాలని ప్రయత్నం అయితే చేశారు. ఆ క్రమంలో పోలీసుల వ్యవహార శైలి ప్రశ్నార్థకమైతే సాక్షాత్తు హైకోర్టు కూడా కనీసం ఫాంట్ అయినా మార్చండియా అంటూ ఒక కామెంట్ చేసింది. వీటన్నిటి గురించి ఒకసారి మాట్లాడటానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైన్లో ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పుకుంటూ
పోతే అంటే ఈ కేసుకి సంబంధించిన వ్యవహారంలో వీళ్ళు ఏ రకంగా వాళ్ళు ముందుకు పోయారు అంటే మొత్తం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే కొన్ని కేసులు మనం చూస్తే మనం అంటే ప్రధానంగా మనం గమనిస్తాం చెప్తున్నాం, ఇది రాచకొండ కావచ్చు, సైబరాబాద్ ఎక్కువగా జరిగేది పని. దీనికి సంబంధించి మనకి ఈ సైబరాబాద్ పరిధిలోనే ఇలాంటి అరాచకాలు చాలా ఎక్కువగా జరిగాయి అన్న నేపథ్యం. అంటే ఇక్కడ మనం గమనిస్తే ప్రధానంగా ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో పాటు అంటే ఎమ్మెల్యేలు కావాల్సిన పనులు చేసిన తర్వాత వీళ్ళు కొంతమందిని టార్గెట్ చేసుకొని, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలను టార్గెట్ చేసుకొని అంటే మానసికంగా ఏ రకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మానసికంగా ఏ విధంగా వాళ్ళని టార్గెట్ చేయాలని చెప్పేసి కొన్ని టార్గెట్ పెట్టుకొని వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారు. సో దాంట్లో అంటే గచ్చిబౌలి కావచ్చు, తర్వాత మాదాపూర్ కావచ్చు, తర్వాత రాయదుర్గం పరిధిలో ఉన్న కొంతమందిని వీళ్ళు టార్గెట్ చేసుకొని ఈ రకమైన హెరాస్మెంట్ అంటే ఒక రకం చెప్పంటే మానసికంగా వాళ్ళను ఏ రకంగా హింసించాలి అని చెప్పేసి అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మీ మీద లేని కేసులు అంటే అది గమనిస్తే కోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. మనకు రియల్ ఎస్టేట్ సంబంధించిన కొంతమందికి సంబంధించిన కోర్టు ఆర్డరు, మీరు ఇన్ని కేసులు పెట్టారు, ఇన్ని కేసుల్లో కూడా కాపీ పేస్ట్ అంటే కనీసం దాంట్లో మ్యాటర్ కూడా మార్చకుండా గమనిస్తే కోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. మనకు రియల్ ఎస్టేట్ సంబంధించిన కొంతమందికి సంబంధించిన కోర్టు ఆర్డరు, మీరు ఇన్ని కేసులు పెట్టారు, ఇన్ని కేసుల్లో కూడా కాపీ పేస్ట్ అంటే కనీసం దాంట్లో మ్యాటర్ కూడా మార్చకుండా ఆ కంప్లైంట్ల పేర్లు మాత్రమే మార్చుకుంటూ వచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సదరు ఎవరిని అతను అరెస్ట్ చేయొద్దని చెప్పి ఒక కామెంట్ రాసి మరి జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు. అంటే వాళ్ళు ఎంత 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 దారుణమైన స్టేజ్లో వాళ్ళు కంప్లైంట్ బుక్ చేశారు. దాంట్లో వాళ్ళు కనీసం అంటే మినిమం కామన్ సెన్స్ అనేది లేకుండా వాళ్ళకి కావాల్సింది కేసు ఫైల్ చేయడం. పెద్ద బాస్ సపోర్ట్ ఉంది ఇక్కడ. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పెద్ద బాస్ సపోర్ట్ ఉంది, ఎవరు వచ్చి కంప్లైంట్ ఫైల్ చేయండి. తర్వాత మనం గమనిస్తే అంటే మీడియాలో ఉన్నంత మాత్రాన, మీడియా బ్యాక్ ఉన్నంత మాత్రాన ఎదుటి మనిషిని టార్గెట్ చేయాలని చెప్పి టార్గెట్ చేసిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఎవరు ఏంటి అనేది మాత్రం త్వరలో అన్ని విధాలు మనం బయట పెడతాం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చారంటే దాంట్లో న్యాయబద్ధమైన విషయం ఉండాలి. తర్వాత నిజమో కాదు తెలుసుకోవాలి. ఏం అవసరం లేదు. ఆయన పెద్ద బాస్ ఒక ఆయన హెడింగ్ లో అంటే గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యవహారంలో కేసుల్లో వెనుకొని అనిపించిన ఒక మీడియాకు సంబంధించిన వ్యక్తి ఒక అతను సపోర్ట్ చేయటం, ఏమంటే దానికి బాస్ అగ్రీ చేయటం, ఇంకా మనకు ఆటోమేటిక్ పై స్థాయి నుంచి అంతా ప్రజలు వచ్చిన తర్వాత వీళ్ళు ఉన్నవి లేనివి కల్పించుకొని చేయటం. ఈ రకంగా దాదాపుగా మనం గమనిస్తే నాకు అంటే నాకున్న సంవత్సరం ప్రకారం దాదాపుగా ఒక 20 కేసులు ఏ రకంగా ఫైల్ చేస్తారండి అంటే కాపీ పేస్టే. కొత్తగా ఇన్ఫర్మేషన్ ఉండడం, కొత్తగా ఎలిగేషన్ రావడం కాదు. ఏదో ఒక ఇష్యూ తీసుకోవడం, అతన్ని ఇంప్లీట్ చేయడం, దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం. అంటే ఒకటి గమనించాలి, అంటే ఏదైనా ఒక నిజంగా కనుక ఒక ఎఫ్ఐఆర్ లో కనుక జెన్యూనిటీ ఉంటే మరి ఇంతవరకు ఎందుకు దాన్ని కోర్టు దృష్టి తీసుకురాలేదు, ఇంతవరకు ఎందుకు దాంట్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు, దానికో సమాధానం చెప్పాలి. సో మనం గమనిస్తే ఓవరాల్ గా ఇప్పుడు 400 కేసులు ప్రజావాణిలో వచ్చింది. ఇప్పటికీ ఇంకా 18 మంది మీద ఇంకా కేసు నడుస్తూనే ఉంది. ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంటర్నల్ ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. వీళ్ళ అరాచకాలకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే డీజీపీ గారు మాత్రం చాలా స్పష్టంగా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. అటు సైబరాబాద్ కమిషనర్ కావచ్చు, తర్వాత హైదరాబాద్ కమిషనర్ కావచ్చు, తర్వాత రాచకొండ కమిషనర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలకు సంబంధించి డిపార్ట్మెంట్ అనేది మన కోసం ఏర్పాటు చేసుకున్న ఒక లీగల్ ఏజెన్సీ. అలాంటిది ఎవరో ఒక మీడియా పర్సన్ ఫోన్ చేసి చెప్పాడని, తర్వాత దానికి బాస్ ఓకే అన్నాడని చెప్పేసి వీళ్ళు ఈ రకంగా ఎఫ్ఐఆర్ అనేది ఒక వాల్యుబుల్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసామంటే కోర్టుకు సబ్మిట్ చేసిన ప్రతి ఎవిడెన్స్, ప్రతి ఇష్యూను కూడా కోర్టు నమ్మాలి. మరి అలాంటి ఇష్యూల్లో వరుసగా పెడుతున్న ఎఫ్ఐఆర్లు చూసి డైరెక్ట్ కోర్టు కామెంట్ చేసింది, మీరు ఎందుకు కావాలని ఈ రకంగా కనీసం మ్యాటర్ కూడా మార్చకుండా ఈ రకంగా ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి ఎస్టీ పరిస్థితుల్లో అతను అరెస్ట్ చేయొద్దని చెప్పన్నారు. అంటే కనీసం ఫాంట్ అయినా మార్చండి అని కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే ఇది మనకి మన వ్యవస్థకి అంటే మనం ఇది వ్యవస్థలో మనం భాగస్థులం కాబట్టి వ్యవస్థకు సమాధానం చెప్పాలి కాబట్టి కనీసం అది కూడా మీరు మార్చలేదని చెప్పేసి కోర్టే అడిగిందంటే అది నిజంగా చిన్నతనంగా చూడాల్సిన విషయం. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది. ఇంకా ఇప్పటికి చాలా మంది సస్పెండ్ అయ్యారు.
18 మంది మీద ఇంకా ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. దాంట్లో ఎవరెవరైతే డబ్బులు తీసుకున్నారో, ఎవరైతే పెద్ద బాసుకు సలాం చేశారో, తర్వాత ఎవరైతే వెనుక నడిపించారో, ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ చాలా గట్టిదండి. న్యాయ వ్యవస్థ అనేది ఒకవేళ పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకులు తలగ్గునా కూడా న్యాయ వ్యవస్థ అనేది ఉండబట్టే న్యాయం బ్రతికుందంటానికి మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ కేసులో కూడా న్యాయం చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఖచ్చితంగా మీరు అతను అరెస్ట్ చేయదని చెప్పేసి. సో దాంట్లో ఇప్పటివరకు ఛార్జ్షీట్లు దాఖలు చేయకుండా చేయని విషయం కావచ్చు, డబ్బులు తీసుకున్న విషయం కావచ్చు, వెనకుండి నడిపించిన కథానాయకుడు ఎవరైతే ఉన్నాడో ఒక మీడియా పర్సన్ అతని విషయం కావచ్చు, తర్వాత బిగ్ బాస్ గా ఉండి కింది స్థాయి వ్యక్తులు తప్పులు చేసి సర్దిదాసు పోయి ఆయన కూడా సపోర్ట్ చేయడం, అంటే ఇవన్నీ కూడా మిక్స్డ్ గా కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసి, అంటే ట్రిగ్గర్ నొక్కి టార్గెట్ కొట్టడం అనమాట. సో ఎటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి మనల్ని ఎవరు ఏం చేయలేరని చెప్పేసి ఏమైతే వాళ్ళు అనుకుంటున్నారో, డెఫినెట్ గా న్యాయ వ్యవస్థ అనేది మాత్రం వాళ్ళకు చెంపపెట్టుగా ఉండబోతుంది. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా అంటే చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు ఇంకా 18 మంది మీద యాక్షన్ షూర్ రెడీ అయింది, ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఖచ్చితంగా వాళ్ళ మీద సస్పెన్షన్ పెట్టి కూడా రంగం సిద్ధమైంది. సో ఇంత దారుణమైన పొజిషన్ లో గత గవర్నమెంట్ అనేది ఏ రకంగా పనిచేసింది, ఏ రకంగా న్యాయ వ్యవస్థను కాదని చెప్పి వాళ్ళు చేయాల్సిన అరాచకాలకు చివరకు న్యాయ వ్యవస్థ చెక్ పెట్టే రోజులు మాత్రం చాలా దగ్గరలో ఉన్నారు. ఇన్నారెడ్డి అంటే ఒకవైపు కేసులు, వరుస కేసులు, అదే సందర్భంలో ఆ కేసుల విషయంలో హైకోర్టు కామెంట్స్ ఇవన్నీ చూసాం. కానీ వీటన్నిటికీ ఒక ఎత్తు చూస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మీరు అంటున్నటువంటి బిగ్ బాస్లు, అంటే తెలంగాణ పోలీస్కి బిగ్ బాస్ ఖచ్చితంగా అప్పటి డీజీపీఏ, అట్లాగే సైబరాబాద్ పోలీసుల బిగ్ బాస్ అప్పటి సైబరాబాద్ కమిషనరే. వీళ్ళ చుట్టూ వివాదం తిరిగింది కాబట్టి వీళ్ళపైన అందులో ఇంకొక విషయం కూడా ఉంది. అప్పటి సైబరాబాద్ కమిషనర్ రేవంత్ రెడ్డి విషయంలో కూడా చాలా దురుసుగా ప్రవర్తించారంటూ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో అప్పటి ఉద్యోగ సంఘాల నాయకుడు స్వామిగౌడ్ పట్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విధంగా ప్రవర్తించారని, అట్లాగే ఉద్యమం సమయంలో మహిళా హాస్టల్, లేడీస్ హాస్టల్కి వెళ్ళి అర్ధరాత్రి 12కి 1 గంటకి అమ్మాయిల్ని బయటకు తీసుకొచ్చి కొట్టారని, వాళ్ళ పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారని అప్పటి పోలీసుల మీద, ముఖ్యంగా అక్కడి డీసీపీగా ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర మీద ఆరోపణలు ఉన్నాయి. డీజీపీ స్టీఫెన్ రవీంద్ర వీళ్ళిద్దరి మీద ఎటువంటి చర్యలు ఉపక్రమిస్తారు, ఏ డైరెక్షన్లో వీళ్ళపైన విచారణ జరుగుతుంది, ఈ అంశం అదే సందర్భంలో ఇట్లాంటి వివాదాలు చాలా ఉన్నాయి నేపథ్యంలో వీటన్నిటికీ ఒక లాజికల్ కంక్లూజన్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుందని ఆశిద్దాం. ధన్యవాదాలు ఇన్నారెడ్డి. శ్రీనివాస్ గారు, మిగతా కేసులకు తోడు ఇన్నారెడ్డి గారు చెప్పింది వినున్నాము. ఇక్కడ పోలీసులు హైకోర్టు సీనియర్ న్యాయవాది రచనారెడ్డి మనతో మాట్లాడుతున్నారు, ఫోన్లో ఉన్నారు. రచనారెడ్డి గారు నమస్కారం. రచనారెడ్డి గారు నమస్కారం. ఆడిబుల్ టు యూ? హలో హలో అండి. రచనారెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్, 9.5 సంవత్సరాల ఫ్రెండ్లీ పోలీసింగ్ చూసాం. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ యొక్క బండారం బయటపడుతోంది అనే వాతావరణం క్రియేట్ అవుతోంది. సోమవారం రోజు ఒక్కరోజే 480 దరఖాస్తులు వచ్చినాయి ప్రజావాణిలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం కోసం సమస్యల్ని. ఇంకా మరికొన్ని వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఎన్ని వచ్చినాయి అనేది ఇంకా డేటా రావాల్సిన అవసరం ఉంది. దీన్నన్నిటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆచరణలో ఫ్రెండ్లీ పోలీసింగ్గా ఉందా, లేదంటే అధికారంలో ఉన్న కొంతమందికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్గా ఉందా? అధికారంలో ఉండే అంటే అధికారం కన్నా ఎక్కువనండి. ఇది ఫ్రెండ్లీ పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు వత్తాసు పలికిన వైనం మనం ఫస్ట్ నుంచే చూస్తున్నాము. సో టిఆర్ఎస్ బిఆర్ఎస్ వేరే, కాంగ్రెస్ వేరే అని అనుకొని మనము అసలు అడవనే లేము. సో ఖచ్చితంగా టిఆర్ఎస్ వాళ్ళు ఉన్న 10 ఏళ్ళు ఖచ్చితంగా సాగించుకున్నారు. అండ్ హోమ్ డిపార్ట్మెంట్ పోలీస్ సంస్థనైతే అందరికన్నా ఎక్కువ పిచ్చల పిడిగా వాడుకున్నారు.
అంటే వాళ్ళ అంటే థ్రెటనింగ్స్ కైనా లేకపోతే ఎదిరింపులకైనా లేకపోతే ఉన్నలేని క్రిమినల్ కేసెస్ పెట్టడం అయినా లేకపోతే చాలా రకంగా వాడుకున్నారు ఫర్ దేర్ ఓన్ పొలిటికల్ ఇంటెన్షన్స్ అండ్ నాన్ పొలిటికల్ ఇంటెన్షన్స్ కూడా. అయితే మీరు చూస్తే కేసీఆర్ వచ్చి రాగానే 2014 నుంచి 2023 దాకా మీరు రిక్రూట్మెంట్ల దగ్గర కూడా చూస్తే ఇంకో రిక్రూట్మెంట్ కేవలం పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రమే జరిగింది. హలో, కేవలం పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రమే జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రము 2 ఐ థింక్ 2 సార్లనైతే ఖచ్చితంగా చాలా బాగా జరిగింది. ఎన్ని కేసులు వేసినా గానీ వాళ్ళు కంప్లీట్ రిక్రూట్మెంట్ ని కంప్లీట్ చేసిండ్రు, వాళ్ళు జాబ్స్ లో కూడా వెళ్ళిండ్రు అన్నమాట. సో టిఎస్ఎల్ఆర్బి has been extremely powerful, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. అండ్ అది అలా ఉండగా అంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అయినా వాళ్ళు అంటే కొంతమంది దే ట్రై టు డూ దేర్ జాబ్ అండ్ వాళ్ళు ఏ పొలిటికల్ గా ఉన్నారు అండ్ దే జస్ట్ ట్రై టు డూ దేర్ జాబ్. కానీ మీరు చూస్తే చాలా మంది అంటే కేసీఆర్ ఎవరినైతే ఏ ఐపీఎస్ ఆఫీసర్లనైతే ఫేవర్ చేయొద్దు అనుకున్నారో వాళ్ళకు అంతా అంటే చాలా అనవసరమైన లేకపోతే ప్రాధాన్యత లేని పనిష్మెంట్ పోస్టింగ్స్ లేకపోతే అవసరం లేని పోస్టింగ్స్ అంటారు, ఆర్కైవ్స్ ఇవి అవి అటువంటి పోస్టింగ్స్ ఇచ్చిండ్రు. సో ఆ ఐపీఎస్ ఆఫీసర్లని ఇప్పుడు కాంగ్రెస్ వాడుకుంటుంది అన్నమాట. సో ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఇస్ ద సేమ్ అండి. సో టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంత విచ్చలవిడిగా వాడుకుందో. అదే సందర్భంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు పెట్టారు అనేది ఒక విమర్శ ఉంది గత ప్రభుత్వం మీద. ముఖ్యంగా మీరు స్వయంగా కూడా కొన్ని కేసులు డీల్ చేశారు, చాలా కేసులు మీరు కూడా స్వయంగా దాన్ని డీల్ చేశారు. వీటిని ఎట్లా చూస్తారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారంటే అది మీరు ఆహాటంగా ట్విట్టర్ మీద అంటే సోషల్ మీడియా అండ్ సైబర్ అనుకోండి చాలా గట్టిగా అంటే ఆ నలుగురు కన్నా ఎక్కువ ఆ ముగ్గురు అంటే హరీష్ రావు మీద ఎక్కువ తక్కువ మాట్లాడినా గానీ కొన్ని సందర్భంలో అది చూడనట్టు వదిలేసిన కవిత మీద, కేటీఆర్ మీద, కేసీఆర్ మీద కొంచెము ఎక్కువ తక్కువ మాట్లాడినా లేకపోతే వాళ్ళ గురించి ఏమన్నా మీమ్ పెట్టినా ఎందుకు ఎంపీల మీద కూడా అంటే మెంబర్ ఆఫ్ ద అదొక్కటే కాదు తనకు ఉద్యోగం రాలేదు, ఉద్యోగ నియామకాలు లేవు అని చెప్పి ఒక వీడియో చేసిన బర్రెలక్క అనే అమ్మాయి, శిరీష అనే అమ్మాయి మీద ఒక కేసు బుక్ అయింది. ఆ కేసు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ కూడా నా దగ్గర ఉంది. ఒక పోలీస్ కానిస్టేబుల్ తోటి కంప్లైంట్ ఇప్పించి ఆ కేసు పెట్టించారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇట్లాంటి వాటిని ఎట్లా చూస్తారు? అంటే ఇటువంటి అంత బలవంతపు చర్యలండి. బలవంతపు చర్యలంటే ఇక పోలీస్ కానిస్టేబుల్కి ఏం అత్యంతరం లేదు. ఇప్పుడు ఆ కేసుని మీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయండి, ఇమీడియట్లీ మోస్ట్ లైక్లీ క్వాష్ అయిపోయే కేసే. అది నాకు తెలిసినంత వరకు అది ఆల్రెడీ విచారణ దశలో చివరి స్థాయిలో ఉంది. ఇప్పుడు క్వాష్కి వెళ్ళటానికి ఆ అమ్మాయికి ఆస్కారం లేదని నేను విన్నాను. చూద్దాం. అదే ఆ అమ్మాయికి కావాల్సినటువంటి లీగల్ సపోర్ట్ టీమ్ కూడా ఉన్నట్టుంది. రచనారెడ్డి గారు, మొత్తం మీద ఓవరాల్గా చూస్తే ఒక్క మాటలో గత 9.5 సంవత్సరాల పోలీసింగ్ని మీరు ఎట్లా చూస్తారు? ఒక్క మాటలో చెప్పండి. 9.5 సంవత్సరాల పోలీసింగ్, జస్ట్ ఎ కామెంట్. ఒక్క మాటలో ఇట్ వర్క్డ్ ఫర్ ద రూలింగ్ పార్టీ అండ్ ఇట్ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ ద రూలింగ్ పార్టీ ఇంక్లూడింగ్ థ్రెటనింగ్ పీపుల్. సో ఖచ్చితంగా పోలీసు ఫ్రెండ్లీ పోలీస్ కన్నా ఎక్కువ భయభ్రాంతులకు గురి చేసే పోలీస్ లాగానే ఉండే. అది అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు అదే చెప్తారు. ఎందుకంటే 10 ఏళ్ళు రాచరికం నడిపియాలంటే హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ గుప్పిట్లో ఉండాలి. ఆ గుప్పిట్లో ఉండేటట్టే చేసుకున్నారు. అది టిఆర్ఎస్ బిఆర్ఎస్ కే అంకితం కాదు. అన్ని అంటే ఆంధ్రప్రదేశ్ అంతటా ఏ ప్రభుత్వాలు వచ్చినాయో వాళ్ళు అందరూ హోమ్ డిపార్ట్మెంట్లని దురుపయోగం అబ్యూస్ చేసుకున్నారు. ఈ అబ్యూస్ కంటిన్యూ అవుతూనే ఉంటది.
థ్యాంక్ యూ. పోలీస్ వాళ్ళు కాదు, ఇది ప్రభుత్వం వేరే మేము వేరే, మీరు ఉన్నా లేకున్నా మేము ఉంటాము అని అనే వరకు దిస్ అబ్యూజ్ ఆఫ్ ద హోమ్ డిపార్ట్మెంట్ విల్ కంటిన్యూ. ధన్యవాదాలు రచనారెడ్డి గారు. మీ అబ్బాయికి సంబంధించిన ఒక ఈవెంట్లో ఉండి కూడా మాతోటి ఫోన్లో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా శ్రీనివాస్ సరే, ఇప్పుడు పృథ్వీరాజ్ మీ దగ్గరికి వస్తాం మళ్ళీ. శ్రీనివాస్, పోలీస్ వాళ్ళు పొలిటికల్ వాళ్ళ చేతుల్లో అస్త్రాలు అయి ఉన్నారు అంతే. ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే రూలింగ్ పార్టీల మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు. సాఫ్ట్ కార్నర్ లేదండి, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరికి లేదు, మీకు మీ దగ్గర కనిపిస్తుంది. నేను చెప్పాలి సార్ ఈ విషయం. పోలీస్ వాళ్ళు ప్రాపర్గా ఇక్కడ నేను అది మీకు ఎలా అర్థమైనా చేసుకోండి. పోలీస్ వాళ్ళు పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టము, చాలా ప్రాపర్గా ఉంటుందని చెప్పున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళకి సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి సార్, అది పోలీస్ కోడ్ ఆఫ్ కండక్ట్. దాని ప్రకారం రిక్రూట్మెంట్ జరిగి దాని గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఇంప్లిమెంట్ చేస్తే ఎంత అద్భుతమైన సమాజాన్ని మనం చూడొచ్చు. కానీ అది పొలిటికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఇంతకుముందు మన డిస్కషన్లో జరిగింది. పొలిటికల్ ఎమ్మెల్యే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన కాదు సార్, అంటే వాళ్ళ పోలీస్ కోడ్ ఆఫ్ కండక్ట్ని మర్చిపోయి పొలిటికల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వచ్చినందుకే ఇంత అరాచకాలు జరుగుతున్నాయి అని చెప్పేసి శ్రీనివాస్ గారి అభిప్రాయం. ఏమంటారు మీరు? యు ఆర్ నాట్ ఆడిబుల్. పృథ్వీరాజ్ హలో, యా చెప్పండి. వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా, వారే అంటున్నారు కదా పోలీస్ కోడ్ ఆఫ్ కండక్ట్ మర్చిపోయి. ఈవెన్ పోలీస్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో కూడా అది మిస్యూజ్ అవుతున్నది. ఉట్టిగా బయట బజార్లు ఎక్కడ కనబడ్డా కానీ ఏదైనా 151 కింద తీసుకుపోయి లోపల పెట్టుడు, ప్రివెంటివ్ కస్టడీ అని పెట్టుడు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు 1857 అప్పుడు సిపాయిల తిరుగుబాటు సంబంధించినటువంటి దాన్ని ఎదుర్కొంటేందుకు బ్రిటిషర్స్ తీసుకొచ్చినటువంటి పోలీస్ యాక్ట్ 1861లో వచ్చిన దాన్నే ఇప్పటిదాకా అమలు చేస్తున్నారు మనోళ్ళు. దానిలో కూడా పెద్ద మార్పులు ఏం జరగాలి అంటే ప్రజలకు అనుకూలమైన కాకుండా ప్రజలను ఎట్లా అనగదొక్కాలనేటువంటి యాక్ట్స్ ఇంకా అవి ఉండనే ఉన్నాయి. వాటిని బాగా మిస్యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు వాళ్ళు. సో న్యాచురల్గా ఏంటంటే గవర్నమెంట్లో ఉన్న దానికి కూడా ఇప్పుడు వీళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఒక విషయం అంట, నడి రోడ్డు మీద రాత్రి 11:30కి అడగొట్టాల్సిన అవసరం ఉందా? నేను ఇంకోటి ఎంత తారాస్థాయికి పోయినాయి అంటే పోలీసు అరాచకాలు. కాకతీయ యూనివర్సిటీ గురించి చెప్దాం. ఇప్పుడు ఇంతకుముందు మనం గతంలో ఎక్కడ మాట్లాడినా కానీ కాసిం రజ్వీ తీసుకొచ్చి ఊర్లలో బరివాతల బతుకమ్మలు ఆడిచ్చిన జనాలకు అని చెప్పని అయితే పబ్లిక్లో బహిరంగంగా చేసిండ్రో, ఊరు నడిబొడ్డులో బుడ్రాయి కాడ తీసుకొచ్చి అటువంటి ఉదంతాలే కొద్దిగా ఎక్కువ తక్కువనే ఇప్పుడు కనబడుతున్నాయి. మొన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు అడ్మిషన్ వాటిలల్లో పిహెచ్డి అడ్మిషన్ వాటిలల్లో అవకతవకలు జరిగినాయని చెప్పి అడగటందుకు పోయినరు. వాళ్ళని అడగటందుకు పోతే అక్కడేదో ఫ్రిక్షన్ ఏందో 2-3 చెట్ల తొట్టిలు కింద వాళ్ళ కొట్టిరని చెప్పి పోలీసు వాళ్ళు ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన పిల్లలను తీసుకు అదే తొట్టులు చెట్ల తొట్లు ఉంటాయి కదా వాటిని కుండీలు అదే వాటిని తొట్లు అంటారు మన దగ్గర, తొట్టి అంటాం కదా. సో అదే మళ్ళీ భాష తేడా వస్తుంది కానీ సరే అది తీసుకొని పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఎంత అరాచకం ఎంత పైశాచికం అంటే వాళ్ళు వీడియో ఫోన్ కాల్ పెట్టి అనురాగ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు వైస్ ఛాన్సలర్కు పెట్టి అక్కడ లోకల్ వైస్ ఛాన్సలర్కు పోలీసులు అక్కడ ఉన్నటువంటి కమిషనర్ వీడియో కాల్ చేసుకుంటూ వాళ్ళను మామూలుగా కొట్టలే బొక్కలు ఇరిగేటట్టు కొట్టిండు. అనురాగ్ యూనివర్సిటీ ఓనర్ అంటే దాపరికం లేదు, అప్పుడు ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర రెడ్డి ఇప్పుడు జనగాం ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి. ఓకే, వీళ్ళకు చూపించుకుంటా వీళ్ళకు వీడియో కాల్ చేసుకుంటా అక్కడ కమిషనర్ వీడియో కాల్ చేపించుకుంటా. మరి ఇది కానూన్ ఎక్కడ కానూన్ ఇది ఎక్కడ ఎట్లా ఆ కమిషనర్కు బుద్ధి ఉన్నదా లేదా చేయాల్సిన పని? అది వీడియో కాల్ చేయించుకుంటా విద్యార్థులు చెప్తుంటే తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టులో వాళ్ళు మొత్తం అన్ని చూపించిన తర్వాత అప్పుడు ఎగ్జామినేషన్ తీసుకపోతే ఫ్రాక్చర్స్ ఉన్నాయని చెప్పి తీసుకొని వస్తే ఎంజిఎం హాస్పిటల్ నుంచి కోర్టుకు తీసుకొస్తేందుకు అది 10 నిమిషాల దారండి. 3 గంటలు రోడ్ల మీద తిప్పిన వాళ్ళని తిప్పి తప్పుడు రిపోర్ట్లు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇక ఇంతకన్నా అరాచకం ఇంకేమిటంటే కాకతీయ యూనివర్సిటీ ఒక విశ్వవిద్యాలయం, రెండో అతిపెద్ద యూనివర్సిటీ తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా తర్వాత కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఐకానిక్ యూనివర్సిటీ. ఇంకా హైదరాబాద్ లాంటి అందరు కలిసి అవుతారు. అదైతే జస్ట్ కాకతీయ యూనివర్సిటీ మిగతా గత 9 జిల్లాలను క్యాటర్ చేసేటువంటి యూనివర్సిటీ ఉండేది ఒకప్పుడు. సో ఎన్నో పెద్ద మూవ్మెంట్స్ జరిగిన వాటిలో అక్కడ అంటే ప్రశ్నించొద్దు కూడా, ఏం అడగొద్దు కూడా, అడ్మిషన్ అవకతవకలు జరిగితే కూడా చూపించొద్దు. ఇవేంటో ఈ మార్కులు ఎట్లా వచ్చినాయి, ఇంత తక్కువ వచ్చిన మార్కులకు ఎందుకు సీట్ వచ్చింది, ఎక్కువ వచ్చిన మార్కులకు ఎందుకు సీట్ రాలేదని అడిగిన పాపాన కొట్టి కాళ్ళు చేతులు ఇరగొడతారా? ఇంతకన్నా ఏం చూపించగలుగుతాం? కాసిం రజ్వీ పాలనకు, రజాకారుల పాలనకు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ పాలనకు ఇంకేమైనా తేడా ఉన్నదా?
తీసుకొని పోయి నేరెళ్ళది కూడా ఘటన గురించి నేరెళ్ళది ఒక్కసారి కనుకుంటే ఇయ్యాలటి వరకు వాళ్ళు కనీసము ఒక రాత్రి ఒక అర్ధగంట కూడా కంట్లకు కునుకు కానీ నేరెళ్ళ మీరు వాడు అంటాడు అతను కేటీఆర్ మాట్లాడతాడు సారీ నేను అదే చెప్తున్నా నేరెళ్ళలో మేమే గెలిచాం కదా అనేది కేటీఆర్ వాదన, దాన్ని ఎట్లా చూడాలి? సరే ఇగో ఇప్పుడు ఎలక్షన్లో గెలుచుడు ఓడుడు డిఫరెంట్ అండి, కేసు టు కేసు చూడాలి ఏదైనా కానీ. గెలుచుడు ఓడుడు అనేది అది వేరే విషయం. ఎందుకంటే ఇప్పుడు ఏమైతున్నా ప్రజలకు కూడా పర్ఫెక్ట్ ప్రత్యామ్నాయం కూడా జనం నుంచి కూడా చూపించలేకపోతున్నాము. అదొక పొలిటికల్ వాక్యూమ్ అయితే డెఫినెట్గా ఉంది. అదేంటంటే దానికి ఇంకా చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. అటువంటి ఆల్టర్నేట్ వస్తేందుకు శ్రమ చేయాల్సి ఉంటుంది. ఆ ఒక్కరే కాదు కదా, కానీ సంఘటన జరిగినటువంటి అంశం దగ్గర వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నాయి. మీరా కుమార్ నేషనల్ పార్లమెంట్ స్పీకర్ వచ్చి అమ్మ నేను నీ తల్లి లెక్క అనుకుంటాం ఇది ఒకసారి నువ్వు చూపి అంటే తీసి బట్టలు ఇప్పి చూపిస్తే వాళ్ళ గట్టిన గాయాలు చూసి ఏడ్చింది ఆమె. రిపోర్ట్లు సబ్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ ఇస్తే ఇంకా వేరే సబ్ ఇన్స్పెక్టర్ పేరు పెట్టి రిపోర్ట్లు పంపించిన తర్వాత ఇంతకన్నా దరిద్రం ఇంకేముంటుంది. ఆ ఎస్పీకి ప్రమోషన్ ఇచ్చి కేటీఆర్ ఆయన దగ్గర తీసుకొచ్చి పెద్ద నౌకర్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చి ఆయన దగ్గర పెట్టుకున్నాడు, హైదరాబాద్ పెట్టుకున్నాడు. ఇంకేందండి ఇంతకన్నా పైశాచికం ఉంటుంది. వాళ్ళు ఇయ్యాలటి వరకు వాళ్ళకు న్యాయం జరగకపోగా ఖాళీ ఏందొక ప్రొటెస్ట్ చేస్తే కూడా ఇంత అరాచకంగా తీసుకొచ్చి కొట్టి 4 రోజులు గొడ్లం కొట్టినట్టు కొట్టి మొల్దారాల కాడికి ఊడబీకి. సార్ ఈ విషయంలో పోలీసులది పర్సనల్ ఎజెండా ఏదైనా ఉందనుకుంటున్నారా? వాళ్ళు అస్త్రాలు మాత్రమే, అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అస్త్రాలు మాత్రమే అయ్యారు పోలీసులు, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు అయ్యారు అంతేను. పొలిటికల్ వాళ్ళ చేతుల్లో వాళ్ళు చెప్పినట్టుగా వీడియో కాల్ చేసుకుంటూ అదే సార్ పోలీసులకు బుద్ధి లేదా? కంపల్షన్ క్రియేట్ చేయబడింది సార్. కొట్టొద్దండి, ఎందుకు కొట్టాలి వాళ్ళని? పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేయబడింది. పోలీసులని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనివ్వకుండా చేయబడుతుంది. ఇంకో పోలీస్ స్టేషన్ పోతారు, ఎంతమందిని చేస్తారు ట్రాన్స్ఫర్స్? పాలిటీషియన్స్, స్వార్థపర పాలిటీషియన్ ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేస్తారు? ఇంకో పోలీస్ స్టేషన్ పోతారు కావచ్చు. అందరూ అట్లే ఉండాలి. మేము కొట్టాం ఇట్లా అని చెప్పాలి. కొట్టాం మేము ఇంత అరాచకం చేయము, మేము ఆడోళ్ళను ప్రైవేట్ పాఠశాలలో కొట్టాము, పాలిటీషియన్ చెప్తే కొట్టమని చెప్తే నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు కరెక్ట్ కాదు కదా. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు పోలీసు వ్యవస్థ న్యాయాన్ని నిలబెట్టాల్సింది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చేయలేకపోతున్నారు అంటున్నాను. పెన్ డౌన్ చేయండి అండి, చేయకపోయి లట్టు తీసి పక్క పెట్టారు మేము చేయమని చెప్పండి. అందరు పోలీసు వాళ్ళు అందరూ వాళ్ళకి సంఘం ఉంది కదా, అందరు డిసైడ్ చేసి మేము పాలిటీషియన్స్ ఎట్లా పడితే అట్లా చెప్తే ఏది పడితే అట్లా కేసులు పెట్టమంటే మేము పెట్టమని చెప్పండి. వాళ్ళ సొక్కపూసలా మామూలు తీసుకుంటలేరా? మామూలు తీసుకుంటలేరా? పోలీస్ స్టేషన్లో పోతే వాళ్ళు పాలిటీషియన్ చెప్తున్నాడు వాళ్ళకు మామూలు తీసుకోరా నాయన అని చెప్పి. నువ్వు పోలీస్ స్టేషన్లో పోతే రారా పోరా బేసాలే అని చెప్పి తిట్టమన్నారు. ఎవరైనా పోతారా అండి? మీరు ఎవరైనా ఉట్టిగా పోయి పోలీస్ స్టేషన్లో పోతే నార్మల్ పర్సన్ పోలీస్ స్టేషన్లో పోతే మర్యాద ఇస్తారు వాళ్ళకు? దాని ఆయన అన్నానికి కూర్చోబెట్టే పరిస్థితి ఉన్నదా? మీరు అడ్వకేట్ కాబట్టికే మీరు ఆ కోర్టు గిట్ చూసి మీకు పరిచయాలు ఉంటే మిమ్మల్ని అంటున్నారు సార్. మీరు కాకపోతే సామాన్య జనానికి అట్లా లేదు. సామాన్య జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. కానిస్టేబుల్ కాడికి రానియరండి. పృథ్వీరాజ్ గారు ఇప్పటి వరకు మనతోటి మాట్లాడుతున్న వాళ్ళందరికీ మీతో సహా పోలీసు వ్యవస్థ మీద గత 9.5 ఏళ్ల పోలీసు వ్యవస్థ మీద కాస్త సహనం అయితే కనిపిస్తోంది. కానీ శ్రీనివాస్ గారికి మాత్రం కొంచెం ఏదో సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉన్నట్టుంది. గత 9.5 సంవత్సరాలు మోస్ట్ అరాచక అహంకార దుర్మార్గ విధ్వంసపూరితమైనటువంటి పాలన జరిగింది. ఆ పాలనకు సర్వంగా వత్తాసు పలికిన వాళ్ళు పోలీసు మామూలు వాళ్ళు ఏం కాదు. నోరు తెరిస్తే అడ్డమైన బూతులు అమ్మ నా బూతులు తిట్టుకుంటున్నారు. మీకు బహుశా అనుభవం జరగలే కావచ్చు. మేము ప్రజల లోపల ఉంటాం, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాం కాబట్టి తిరుగుతున్నాడో మాకు తెలుసు. 100% నేను ఒప్పుకుంటాను సార్ మీరు చెప్తున్నారు. కాకపోతే ఒక నిమిషం, నరేష్ అని ఒక బాధితుడు ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయన అంటే పోలీస్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యి చివరికి ఈ కేసుల మూలంగా అతని మీద పెట్టినటువంటి అక్రమ కేసుల మూలంగా ఉద్యోగం కోల్పోయి అంటే ఉద్యోగం రాని పరిస్థితి. హీ వాంట్ టు షేర్ హిజ్ ఎక్స్పీరియన్స్ విత్ అస్. నరేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం నరేష్ గారు, చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ మాది వచ్చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ మండల్. ఇక్కడే ఉన్నాను. ఇక్కడనే నేను పీజీ వరకు చదువుకున్నాను సార్. చెప్పండి. ఏదో చిన్న పని చేసుకుంటూ ఏదో చేసుకుంటూ నాకు అంబిషన్ ఎస్ఐ కావాలని, దానికోసం నా ప్రిపరేషన్ చేసి నేను దానికోసం వెయిటింగ్ లో ఉన్న సిచ్యువేషన్ లా అసలు నాకు సంబంధం లేని కేసులనే నన్ను నిరికిచ్చేసి మొత్తానికి నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసేసారు సార్. అక్కడ ఉన్న ఒక రాజకీయ నాయకుడు పూర్ణానందము అని చెప్పేసి ఆయన మండల అధ్యక్షుడు. అసలు నేను ఏం చేశాను నా మాటలే వినకుండా నేను చేయలేదు, అసలు నాకు సంబంధం లేదు,
నాకు దీంట్లో అసలు నన్ను ఎందుకు ఇస్తున్నారు? ఏం లేని వాళ్ళు, నేను ఒక ఎస్సీ సార్. ఇది ఒక బేసిక్గా తీసుకొని వాళ్ళు మొత్తానికి మాట్లాడుకుంటూ అసలు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ లో నా మీద చేసేసి నా రిమాండ్ వేసి పంపించేశారు. అయితే ఏం జరిగింది అనే నేను ఆలోచించే లోపే నా మీద కేసు ఫిల్ చేసేసారు. ఏం చేశారు అని చెప్పేసి నేను చెప్పుకునే లోపు, అసలు ఏం జరిగింది అని నేను అడిగే లోపే మొత్తం కంప్లీట్ చేసేసి కూర్చున్నారు. ఎట్లీస్ట్ మొత్తానికి ఆ కేసుకు సంబంధించి మీ మీద పెట్టిన కేసు ఏంటి? మీ మీద పెట్టిన కేసు ఏంటి? ఇప్పుడు ఆ కేసు ఏ దశలో ఉంది సార్? నా మీద పెట్టిన కేసు మర్డర్ కేసు సార్. ఓకే. నేను ఒక్క దగ్గర ఉన్నాను, నాకు వచ్చిన ఒక్క చిన్న కాల్ లిఫ్ట్ చేశాను అంతే. దానికి సంబంధం మొత్తం మీరే ఉన్నారని చెప్పేసి నన్ను ఇరికించడం జరిగింది కేసులో. ఇప్పుడు ఆ కేసు ఏ దశలో ఉంది సార్? 3 సంవత్సరాలుగా దాన్ని కొట్లాడుకొని చేసి నా ఉద్యోగాలు నేను ఇటబెట్టేసుకొని, నా ప్రిపరేషన్ ఇటబెట్టేసుకొని, నేను ఒక నిర్దోషిని అని నిరూపించుకోవడానికి 3 సంవత్సరాలు బట్టి ఇప్పుడు అక్విటల్ అయింది. మీరు నిర్దోషిగా బయటకు వచ్చారు. అవును సార్. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల కాలాన్ని నాకు ఎవరు ఫీల్ చేస్తారు? ఈ 3 సంవత్సరాల కాలాన్ని ఎవరు ఫీల్ చేస్తారో, మీ మీద పడిన ముద్రను ఎవరు చెరిపేస్తారో అనేది కూడా ప్రధానమైన అంశం కదా నరేష్ గారు. జొమాటో స్విగ్గీలు చేసుకుంటూ ఇప్పుడు బతుకుతున్నారు. ఇప్పుడు మీరు స్విగ్గీ జొమాటో బాయ్గా ఉన్నారు. అది చేసుకుంటూ బతుకుతున్నారు సార్. ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, ఊరికి కూడా వెళ్ళలేని పరిస్థితి. పోతే చీకట్లో రాత్రి ఎప్పుడో పోతున్నాను, మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తున్నాను. ఒక దొంగల లెక్క నా పరిస్థితి తయారైంది సార్. మీరు అట్లాగే లైన్లో ఉండండి. పృథ్వీరాజ్ గారు, ఇదొక కేసు చూస్తున్నాం. ఒక సోషల్ స్టిగ్మా. అతను నిందితుడిగా ఉన్నాడు, నిందితుడి నుంచి ఈరోజు నిర్దోషిగా బయటకు వచ్చాడు. కానీ తెలంగాణ పోలీసులు చేసినటువంటి, అంటే ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడు, ఒక టీఆర్ఎస్ నాయకుడు చేసినటువంటి ఈ డైవర్షన్ మూలంగా ఎవరో చేసినటువంటిది అతని మీద పడటం, ఈరోజు అతని న్యాయస్థానం నుంచి నిర్దోషిగా బయటకు వచ్చాడు. కానీ అతని మీద పడినటువంటి ముద్ర కానీ, అతను ఇన్నాళ్ళు అనుభవించినటువంటి మానసిక క్షోభ కానీ, అదే సందర్భంలో అతను ఇప్పుడు అడుగుతున్నాడు, నా 3.5 సంవత్సరాల ఈ కాలాన్ని నాకు ఎవరు తిరిగిస్తారు, నేను ఇంటికి వెళ్ళాలంటే కూడా రాత్రిపూట వెళ్ళి వస్తున్నాను. ఈ సోషల్ స్టిగ్మాని ఎట్లా చూడాలి? తను చెప్పింది నాకు కంప్లీట్ క్లియర్గా వాయిస్ వినబడలేదు. కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, కానూన్లో కూడా ఇట్లా తప్పుడు కేసెస్ పెట్టి వీళ్ళను హరాస్ చేసిన దానికి ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏదైతే ఉంటారో వాళ్ళ మీద రివర్స్ కేసులు పెట్టి వాళ్ళ శాలరీస్లకి వెళ్ళి కట్ చేసి కావచ్చు, అవసరమైతే దానికి ఒక సపరేట్గా చట్టం తీసుకొచ్చి తప్పుడు కేసెస్ అని కనుక కోర్టు నుంచి నిర్ధారణ కనుక తీర్పు కనుక వస్తే వాళ్ళకు పనిష్మెంట్ వచ్చేటట్టుగా మాత్రం చేయగలిగితే అప్పుడు ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ ఉంటారు. అందుకే నేను ఇంతకుముందు అన్నా కదా, పోలీస్ యాక్ట్స్ కొన్ని మారాలి, దాంట్లో కూడా కొన్ని మా సిస్టంలో మారాల్సిన అవసరం ఉంది అనేది. సో మోరల్గా వాళ్ళకు అట్లీస్ట్ అనెథికల్ ప్రాక్టీసెస్ చేసి ఇమ్మోరల్ యాక్టివిటీస్ కనుక చేసేది ఉంటే మీరు కోర్ట్ ఆఫ్ లాలో మిమ్మల్ని కూడా బోన్లో కూర్చోబెడతారనే పరిస్థితి తీసుకొస్తే వేరే తిరిగి ఉంటుంది. ఇప్పుడు నరేష్ వేస్తున్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? కేసీఆర్దా, హోంమంత్రిదా, అప్పటి హోంమంత్రిదా, లేదా పోలీసు వ్యవస్థదా? అల్టిమేట్గా కేసీఆర్, డీజీపీ ఇద్దరు ఇన్వాల్వ్ ఉంటారండి దీంట్లో. ఇద్దరు సమాధానం చెప్పాలి. ఏ చిన్నదైనా కానీ ఇప్పుడు పోలీస్ వ్యవస్థకు హెడ్ డీజీపీ గారు, తర్వాత స్టేట్కు హెడ్ చేసేది యాజ్ ఎ పొలిటికల్ హెడ్ ముఖ్యమంత్రి. సో డెఫినెట్గా కేసీఆర్ చేయాల్సిందే. వాళ్ళిద్దరు బాధ్యులే దీనికి. ఇది ఒక్కటే కాదండి, అసలు ఒక చిన్న కేసు ఎక్కడైనా బుక్ అయితే వీళ్ళు ఇళ్ళ కాడికి పోయి తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ అంటున్నాండి. ఇప్పుడు ఏదో పోతున్నారు రోడ్ల మీద, ఇప్పుడు నైట్లో నీకు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేస్తున్నారు. అయితే ఫైన్ చేయి, జైలు చేయి, ఇంకేమని చేయి. ఆ వీడియోలు తీసి టీవీలలో డిస్ప్లే చేసి ఏదో ఒక రోజు ఎప్పుడో తాగిపోయిండో ఏదో తప్పేది కాదు. నేను దాన్ని అది సవాలు ఏదో జరగద్దు, దానికి ఒక కానూన్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇవి టీవీలలో చూపించి ఇదంతా చేసి వాటిని పరువు తీసి రోడ్ల మీద ఎక్కడ కనిపించినా కానీ అటువంటివి కావచ్చు. ఈవెన్ పోలీస్ స్టేషన్లలో పోయినా కూడా గడికోసారి ఏ చిన్నగా ఏరియాలో ఏం జరిగినా పోయి వీళ్ళని కావాలని వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషంతో ఎప్పుడైనా నుట్టిగా పోలీస్ అనే నమస్తే పెట్టకపోతే కూడా వాడు అది మనసులో పెట్టుకొని ఇటువంటి చేస్తూ ఉంటారు. ఇందాక మనం మాట్లాడుకున్న మా ఇన్నారెడ్డి చెప్పినటువంటి కేసు కూడా అటువంటిదే. అదే ఇవన్నీ ఏంటంటే ఫాల్స్ ఈగోస్ అండి. ఆ టోపీ పెట్టి డ్రెస్ వేయగానే వాళ్ళకి ఎక్కడ లేని ఇక భూమి మీద వాళ్ళంతా పవర్ఫుల్ ఇంకెవరు లేరు, మొత్తం అంతా మాదే రాజ్యం, అంతా మాదే మేమే అనే లెక్కల సైకలాజికల్గా కొంతమందికి ఒక మత్తులో ఇంటాక్సికేషన్లకు పోతున్నారు. అందరు అట్లా 100% ఉన్నారు అనేది కాదు. నరేష్ గారు మొత్తం లూప్ లైన్లో పడిపోయినారు. నరేష్ గారు, మీ
జరిగినటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితి, మీకు జరిగినటువంటి అన్యాయం పట్ల మాకు అందరికీ సానుభూతి ఉంది. సానుభూతి వ్యక్తం చేయటం మినహా ఇప్పుడున్న పరిస్థితుల్లో మేమేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. దీనికి 3.5 సంవత్సరాల పాటు మీరేదైతే మానసిక క్షోభ అనుభవించారో, అదే సందర్భంలో మీరేదైతే ఆ ముద్ర నుంచి బయట పడలేకపోతున్నారో, ఆ మానసిక క్షోభకి మేము ఎక్స్ప్రెస్ అవర్ సాలిడారిటీ. ధన్యవాదాలు నరేష్ గారు. ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు తన చెప్పిన దానికి మన మరియమ్మ పిల్లలది కౌంట్ చేయొచ్చు, నేరల్ల వాళ్ళది కౌంట్ చేయొచ్చు, ఎల్బీ నగర్ వాళ్ళది కౌంట్ చేయొచ్చు, ఆ రేప్ కేసుది కౌంట్లో తీసుకోవచ్చు, కాకతీయ యూనివర్సిటీ తీసుకోవచ్చు. చాలా ఉదాహరణలు జరిగాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇటువంటి జరగాయని అనుకుంటే ఈ పోలీసు అరాచకాలు ఎట్లా అయిపోయినాయి అంటే పెనంలోకి వెళ్ళి పోయి పొయ్యిలో పట్టేట్టు అయిపోయినాయి. ఇప్పుడు మొత్తుకుందామంటే కూడా మన గవర్నమెంట్ మీద మొట్టుకునే కాడికి వచ్చి లాస్ట్ 9.5 years అది కాదు. అరే కనీసం చెప్పుకుంటేందుకు పోయి ఎక్కడన్నా ధర్నా లేదామంటే దాన్ని కూడా మూసేసిరి. అప్లికేషన్స్ అవి కూడా తీసుకోకపోతే చుట్టుపక్కల ఎవరు కనిపించద్దు, మాట్లాడద్దు, ఎవడు ఎక్కడ మాట్లాడద్దు, మాట్లాడేకన్నా టీవీలో ఎక్కడ చెప్పంతే రఘును 9 సెకండ్లలో కిడ్నాప్ చేసి మనతోని వీళ్ళు రఘు ఉన్నట్టు తీసుకువెళ్ళి జర్నలిస్టులకు అదే పని. నడి రోడ్డు మీద విఠల సొంటలో అంతా చెంపల మీద కొట్టి పట్టుకపోతారు. ఇది ఎక్కడి పాలనండి? ఇదేంది? ఇది ఎక్కడ కదా అరాచకం? కొట్టుకుంటే తీసుకపోవడం ఇదేంది? ఇదంతా గత మొత్తం తెలంగాణకు పడిన పీడ చీడ లాస్ట్ 9.5 years కేసీఆర్ కుటుంబం చేసినటువంటి అరాచక పాలన వాటికి వత్తాసు వలికి వాళ్ళకు మడుగులోకి లాస్ట్కు బూట్లు మోసే కాడికి, ఆఫీసర్ల కాడికి వెళ్ళి బూట్లు మోసే స్థాయి దాకా పోయిందంటే అంతకన్నా ఇంకా దరిద్రం ఇంకా ఏం కూడా ఏముండదు. మనం కవిత బూట్లు ఇచ్చే ఆఫీసర్ల కాడికి వెళ్ళి తయారైపోయి కూర్చున్నారు కదా. మనం సపోర్ట్ చేసేది ఎక్కడదండి? సమర్థించేది. మరొక ఉద్యమకారుడు, ఆయన కూడా సఫరరు, మోహన్ బైరాగి ఫోన్ లైన్లో ఉన్నారు. మోహన్ గారు నమస్కారం. నమస్తే. చెప్పండి. తెలంగాణ రాష్ట్ర గత 9.5 సంవత్సరాల ఫ్రెండ్లీ పోలీసింగ్ని మీరు ఎట్లా చూశారు? మీరు ఎట్లా సఫర్ అయ్యారు? మీ అనుభవాలు చెప్పండి. అంటే ఉమ్మడిగా ఉన్న కాలంలో ఉన్నటువంటి అంటే రాజ్యం లక్షణం ఏదైనా ఉంటుంది, అదే కాన్సెప్ట్ రాజ్యానికి ఎప్పుడైనా. ప్రజా ఉద్యమాలను ప్రజల పట్ల మాట్లాడేవాళ్ళం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు, రెండోది ఎన్కౌంటర్లు ఉండవన్నారు, పోలీసులని సమాజంలో ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి పోలీసులని మరింత స్ట్రెంథింగ్ చేశామన్నారు. మరోవైపు అసలు శాంతి భద్రతల్ని కాపాడటంలో మాకు మేమే అసలు ప్రపంచంలో భారతదేశంలో ఎవరు మాకు పోటీ లేదన్నారు. రెండోది మత కలహాలు లేకుండా పాలన చేశామన్నారు. ఇంత అంటే ఈ వైరుధ్యాలని ఎట్లా చూస్తున్నారు? మనకి ఇంకోవైపు ఏమో 480 కేసులు ఒక్క రోజులో దరఖాస్తులు వచ్చినాయి, మళ్ళీ ఇంకా భారీగా వస్తుంది. ఎవరిని ముట్టుకున్నా కానీ పోలీసులతోటి ఇబ్బందులు పడ్డాయి చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఈ వైరుధ్యాన్ని ఎట్లా చూడాలి? అదే ఇప్పుడు అంటే అప్పుడు అంటే ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మేము ఒక జన తెలంగాణ, ప్రజా తెలంగాణ లాంటి అంశాలను తీసుకొచ్చినప్పుడు కూడా చాలా మంది మేధావులు, కొంతమంది ఉద్యమకారులు కూడా ఫస్ట్ అయితే భౌగోళిక తెలంగాణ రానివ్వండి, తర్వాత మాట్లాడదామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. హర్దర్దిక ఏకీ అన్నట్టు జిందా తిరస్మాత్ అన్నట్టు ఫస్ట్ రానివ్వండి అనే ప్రయత్నం చేసేది. కానీ అది ఒక డెమోక్రటిక్ ఉద్యమం, డెమోక్రటిక్ కాన్సెప్ట్ లో వస్తుంది. సరే, ఆయన అధికారంలోకి వచ్చిన కూడా డెమోక్రటిక్ ఉంటారని కొంచెం అత్యాశ పడ్డ వాళ్ళు కూడా తర్వాత వచ్చిన పరిణామాలు చూస్తే మొట్టమొదట దాడికి గురైంది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, విమలక్క ఆఫీస్ మీద దాడి. దాని తర్వాత అంటే ఆంధ్ర నాయకుల నాయకత్వంలో ఉన్నప్పుడు అది డిఫరెంట్. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినటువంటి సమయంలో కొత్త ప్రభుత్వంలో మొట్టమొదటి దాడి అరుణోదయ ఆఫీస్ మీద దాడి జరిగింది. దాంట్లో విమలక్క మీద కేసులు పెట్టారు. దాని తర్వాత కుట్ర కేసులు పెట్టారు, కుకునూరుపల్లి కుట్ర కేసులు. అంటే నేను ఓన్లీ సాంస్కృతిక రంగానికి సంబంధించి చెప్తున్నాను. దాని తర్వాత ఇప్పుడు ఊపా పెట్టారు. అంతకుముందు కోదండరాం సార్ ఇంటి మీద దాడి జరిగింది. అయితే వీటి అన్ని చూస్తే ఒక డెమోక్రాటిక్ స్పేస్ అనుకున్నది ఫ్యూడలిక్ మెంటాలిటీకి పోయింది, ఫ్యూడల్ పాలన తయారైంది. ఫ్యూడల్ పాలనలో ఎప్పుడు కూడా డెమోక్రాటిక్ అంశాలు ఉన్నాయి. అది ఉద్యమ కాలంలో లేవనటువంటి అంశాల్లో దాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం, పౌర సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజం మేధావులు కావచ్చు, హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళందరి మీద కూడా మాట్లాడిన వాళ్ళ ప్రతి ఒక్కరి మీద ఊపా కేసులు పెట్టడం.
ఆ ఊపా కేసులు కూడా తప్పించుకోవడానికి మోహన్ గారు మీ దృష్టిలో కొన్ని విషయాలు తీసుకురావాలి. ప్రొఫెసర్ కోదండరాం ఇల్లు వాల్గొట్టారు, హరగోపాల్ని నిర్బంధించారు, జస్టిస్ చంద్రకుమార్ని నిర్బంధించారు, ఆక్నూరు మురళి గారిని నిర్బంధించారు. ఇలా మొదలు పెడితే ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు నిర్బంధించారు. ఇట్లా మొదలు పెడితే వివిధ రంగాల ప్రముఖుల్ని ఎవరిని వదిలిపెట్టలేదు, ఎవరిని అంటే ఫ్రీగా తిరగనివ్వలేదు సమాజంలో అనేది ఒక వాదన ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు చెప్పండి. నేను అదే సార్ నేను చెప్తుంది. ప్రజాస్వామీకరణ చెందుతుంది అనుకున్నటువంటి ఉద్యమం ఫ్యూడల్ కుటుంబ పాలన వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు స్పందించాల్సిన సమయంలో స్పందించకుండా విమలక ఆఫీస్ మీద దాడి జరిగింది, లేదా అరుణోదయ ఆఫీస్ మీద దాడి జరిగింది అన్నప్పుడు స్పందించాల్సిన పౌర సమాజం సరిగ్గా స్పందించలేదు. మా ఇంటి దాకా రాలేదు కదా, వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నారు. తర్వాత కోదండరాం సార్ ఇంటి మీద దాడి జరిగినప్పుడు అదే పరిస్థితి. ఆయన మీద అత్యాచారం ఉండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా ఉండొచ్చు, కానీ గత ప్రభుత్వం మీద అది జరగకపోవడం, స్పందించాల్సిన సమయంలో కరెక్ట్ గా స్పందించకపోవడం. ఇంకోటి ఆయనకున్న ఫ్యూడల్ మెంటాలిటీ మొత్తం, ఫ్యూడల్ పాలన మొత్తం, కుటుంబ పాలన మొత్తం బయటపడడం వల్ల ఇది జరిగింది. సరే గతంలో ప్రభుత్వాల్లో జరగలేదంటే జరుగుండొచ్చు, కానీ ఇప్పుడున్న స్థితిలో కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు మారుతాయనుకొని మేము అత్యాశలు పెట్టుకోలేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఊపా కేసు 152 మీద ఇప్పుడు తక్షణం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసే ప్రయత్నం చేయాలి కదా. ప్రభుత్వం అనుమతి లేకుండా అప్పుడున్న కాలంలో ఆయన వ్యక్తిగతంగా పోయాడు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఊపా కేసు అంటే ఒక పౌర సమాజానికి ప్రజల పట్ల నిబద్ధత ఉన్న వాళ్ళకు భరోసాగా ఉండడానికన్నా ఫస్ట్ ప్రధానంగా ఉన్నటువంటి ఊపా కేసులో అన్ని కేసులు చేయాలి. దాని చివరికి ఏంటంటే ఊపా కేసులు వాదిస్తున్నటువంటి న్యాయవాదుల మీద కూడా ఊపా కేసులు పెట్టింది. మీరు చూస్తే ములుగు కేసు మొన్న 152 మంది దగ్గర అంటే ఎవరు స్పందించినా, ఎవరు ప్రజల పట్ల మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా అది జరిగింది. భవిష్యత్తులో మాత్రం వీళ్ళు ఇంతకుముందు లెక్క కాకుండా ప్రజల పట్ల నిబద్ధతో పనిచేస్తే బాగుంటుందని ధన్యవాదాలు మోహన్ గారు. శ్రీధర్ మూలా ఉన్నారు మనకి జూమ్ ద్వారా. శ్రీధర్ గారు ప్రవల్లిక అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా వచ్చినటువంటి అనంతర పరిణామాల్లో పోలీసులతోటి చాలా ఇబ్బంది పడినటువంటి వ్యక్తి. శ్రీధర్ గారు వెల్కమ్ సార్. వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ సార్. వెల్కమ్. హలో చెప్పండి శ్రీధర్ గారు, వినిపిస్తోంది సార్. మై నేమ్ ఇస్ శ్రీధర్ సార్. చెప్పండి సార్. 2009 ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి ఏ ఉద్యమం తెలంగాణ ఉద్యమం కోసం అయితే రంగదాంపల్లిలో తను ఆ ప్రోగ్రాం నిర్వహించాడో ఆ రోజు నుంచి మొదలుకుంటే 2014 తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు తెలంగాణ విద్యార్థులపైన, నిరుద్యోగులపైన కానీ, తెలంగాణ సమాజం పైన కానీ ఆంధ్ర ప్రాంత పాలకులు పెట్టిన కేసులు అండ్ సెక్షన్లతో పోల్చుకుంటే తెలంగాణ వచ్చిన ఈ 9.5 సంవత్సరాలలో జరిగిన నిర్బంధాలు అనేటివి అందుకు 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయండి. 4 రెట్లు ఎక్కువ ఉన్నాయి. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు అండ్ సెక్షన్ల పరంగా కూడా అతి క్రూరమైన సెక్షన్లు పెట్టేసి మేధావి వర్గం పైన కానీ, ప్రశ్నించే గొంతుకలన్నిటిపైన కానీ నిర్బంధాలను గురి చేశారు. ఎవరు రోడ్లు ఎక్కాలన్నా, ఏదైనా ధర్నా చౌక్ అనేటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ప్రశ్నించేందుకు వీలుగా ఆర్టికల్ 19 రాజ్యాంగం ప్రసాదించిన ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాన్ని స్వేచ్ఛగా నిర్వహించేందుకు మనకి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎస్టాబ్లిష్ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రజల గొంతుక నొక్కింది అదే ధర్నా చౌక్ ని పీక నొక్కేసింది. ఆ విషయాలు ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. మీరు వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది పడ్డారు ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటటువంటి దాంట్లో భాగంగానే మనకు మొదటగా మాట్లాడుకోవాల్సింది ఏంటిదంటే నేరాల సంఘటన అండి. నేరాల సంఘటన స్వయాన షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేటీఆర్ గారి సొంత నియోజకవర్గం అయినటువంటి సిరిసిల్లలో ఇసుక లారీల కింద నలిగిపోయిన ఆ గ్రామ
ఎక్స్ ఉప సర్పంచి గారు ఏదైతే ఎక్సెల్ లూనా బండి మీద పడి అతను మరణించడం జరిగిందో ఆ గ్రామ యువకులు కోపద్రోక్తులై లారీని అడ్డుకోవడం ద్వారా అక్కడున్న అప్పటి ఎస్పీ అనే అతను ఆ గ్రామ యువకుల పైన దాదాపు 25 మంది యువకుల పైన అతను వాళ్ళు సంసారాలకి పనికి రాకుండా విధంగా 3rd డిగ్రీలు ప్రయోగించి వాళ్ళను నానా చిత్రహింసలు గురి చేసి ఈ రోజు కూడా ఆ బాధితులు కోలుకొని విధంగా వాళ్ళని తయారు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిగా తెలంగాణలో జరిగిన మొదటి విధ్వంసం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రజలకు ఫ్రెండ్లీగా లేదు, బీఆర్ఎస్ నాయకులకి కానీ కార్యకర్తలకి కానీ వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉంది కానీ మంత్రులకి ఫ్రెండ్లీగా ఉంది కానీ ప్రజలకు ఏనాడు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదండి. మీరు వ్యక్తిగతంగా ఫేస్ చేసినటువంటి విషయం అంటే ప్రవల్లిక ఘటన నేపథ్యంలో మీరేదైతే వ్యక్తిగతంగా ఫేస్ చేశారని నేను విన్నానో దానికి సంబంధించిన విషయం మాట్లాడదాం సార్. ఆ రోజు అక్టోబర్ 13 తారీఖు రోజున ఏదైతే సోదరి ప్రవళిక అనే ఆమె కాంపిటీషన్ ప్రిపేర్ అవుతూ ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో అశోక్ నగర్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో తన ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉన్న క్రమంలో అప్పటికి గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది లీకేజ్ కారణంగా ఒకసారి రద్దు కావడం జరిగింది మార్చి 18 తారీఖు రోజున. నెక్స్ట్ టైం రీకండక్టింగ్ చేసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ లో అధికారుల యొక్క తప్పిదానికి మళ్ళీ ఒకసారి హైకోర్టు అనేది గ్రూప్ 1 ని రద్దు చేయడం జరిగింది. అప్పటికి గ్రూప్ 2 కూడా వాయిదా వేయడం జరిగింది. తదనంతర పరిణామ క్రమంలో ఏ రోజైతే ఆమె తెలంగాణ పెత్రమాస సందర్భంగా ఇంటికి వెళ్లాల్సి మహిళ బతుకమ్మ ఆడుకోవాల్సిన ఆ సోదరి ఏ విధంగా ఇంటికి వెళ్ళాలి, నేను మా తల్లిదండ్రులకు ఏ విధంగా ముఖం చూపించుకోవాలనుకున్న క్రమంలో తన హాస్టల్ రూమ్ లో సూసైడ్ చేసుకోవడం చనిపోయిందన్న ఇన్ఫర్మేషన్ నాకు ఆ రోజు నైట్ 9:30కు రావడం జరిగింది. నేను నా రూమ్ నుంచి అక్కడికి వచ్చేసరికి వేలాది మంది విద్యార్థులు అక్కడ గుమిగూడడం జరిగింది. ఆ క్రమంలో మేము అక్కడ ఆందోళన చేస్తున్నాం. ఆమె చనిపోయిన ఆమె ప్రాణం ఏ విధంగా తీసుకురాలేము, కానీ ఆ కుటుంబానికి ఒక ఎక్స్గ్రేషియా కానీ ఒక భరోసా కానీ ప్రభుత్వం తరఫున కల్పించే స్పష్టమైన హామీ ఇప్పించే విధంగా, ఎందుకంటే మేము అంతకుముందే ఉస్మానియా యూనివర్సిటీలో మురళీ ముదిరాజ్ ఆత్మహత్య జరిగినప్పుడు ఏ విధమైన అది సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ నుండి జరిగింది. అదే విధంగా ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు చనిపోయి తెలంగాణ రాక కోసం ఎంతమంది విద్యార్థులు చనిపోయారో అంత రెట్టింపు విద్యార్థులు ఉద్యోగాలు రాక చనిపోవడం జరిగింది ఈ 9.5 సంవత్సరాలలో. దాన్ని ఆ కుటుంబానికి స్పష్టమైన హామీ భరోసా ప్రభుత్వం నుండి ఇప్పించే విధంగా మేము ఆడ గ్యాదర్ అయిన సమయంలో అక్కడ ఉన్న డీసీపీ వెంకటేశ్వరరావు గాని అతని ఆధ్వర్యంలో వచ్చిన పోలీస్ బలగాలు గాని నైట్ 12:30కి విచక్షణ రహితంగా అక్కడ ఉన్న లీడర్లను కానీ మా విద్యార్థి నాయకులను కానీ విద్యార్థులను కానీ విచక్షణ రహితంగా ఈడ్చుకుంటూ వెళ్ళేసి బాడీని లిఫ్ట్ చేసే క్రమంలో నైట్ 12:30-1 మధ్యలో విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో మేమందరం హాస్టల్స్ లో కానీ రూమ్లలో కానీ దాక్కున్న క్రమంలో వెంబడించి మా పైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మేము అప్పటికి 1:45 అవుతుంది. బాడీ లిఫ్ట్ చేసి గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం తరలించారు. ఎవరు లేరు అనుకున్న సందర్భంలో శ్రీధర్ గారు నాకు ఒక చిన్న అనుమానం ప్రవల్లిక ఆత్మహత్య జరిగే టైంకే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. అవునండి, ఎలక్షన్ కోడ్ వచ్చింది. రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేడు. పోలీసులకి స్పష్టమైన ఆదేశాలు ఎవరిచ్చారు అనేది నేను ఆ రోజు ఆ కమిషనర్ ని డీసీపీ గారిని అడగడం జరిగింది. వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి ఎలక్షన్ కోడ్ ఉంది, అత్యుత్సాహం ప్రదర్శించి శాంతియుతంగా ఎలాంటి ఆందోళన లేకుండా శాంతియుతంగా చేసే మా ఉద్యమకారుల విద్యార్థుల పైన వాళ్ళు విచక్షణ రహితంగా దాడి చేసి నా పైన వ్యక్తిగతంగా నేను ఎవ్వరు లేరు, రేడియస్ 1 కిలోమీటర్ పరిధి రేడియస్ లో ఏ ఒక్క పర్సన్ కూడా లేడు. అలాంటి సందర్భంలో నేను వస్తున్న క్రమంలో 9 నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ అవతల డివైడర్ వైపు నుండి దూక్కుంటూ వచ్చి ఒక్కొక్కరు రౌండ్ అప్ చేసుకుంటూ 10 మంది కానిస్టేబుల్స్ 25 దెబ్బలు విచక్షణ రహితంగా కొట్టి 2 ఫైబర్ లాఠీలు నా పైన విరిగినాయండి. ఆ క్రమంలో లాఠీలు విరుగుతున్నాయి అన్న క్రమంలో తెలంగాణ భాషలో మామూలుగా గుత్ప కట్టెలు అంటారు. గుత్ప కట్టెలు లాంటి వాటిని మీకు ఉదాహరణకు చెప్పేది ఉంటే అలిపిరి మెట్ల మార్గంలో చిరుతపులులు దాడి చేస్తున్నాయని చెప్పి అక్కడి ఏపీ ప్రభుత్వం చిరుతపులను కొట్టే విధంగా అక్కడి భక్తులకు ఇచ్చింది ఆ కట్టెలు. అలాంటి కట్టెల్ని నా పైన ప్రయోగించి తలపైన కొట్టడం జరిగింది ఒకనొక కానిస్టేబుల్. వెంటనే తల షాక్ గురి కావడం ద్వారా నేను రెండో ప్రయత్నంలో వాళ్ళు కొట్టే ప్రయత్నంలో నా చేతుల్ని నా మొబైల్ ని నేను చేతి మీద పెట్టే చేతికి దెబ్బ తాకి నా మొబైల్ అనేది ధ్వంసం కావడం జరిగింది. శ్రీధర్ గారు ఈ ఘటన జరిగేటప్పటికి అప్పటికే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా అంటే
ఎలక్షన్ కోడ్ వచ్చినా కానీ ప్రభుత్వం పాక్షికంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా పాక్షికంగా అప్పటి అధికార పక్షం కిందే పనిచేసే క్రమం ఉంది. అదే సందర్భంలో అంటే పూర్తి స్థాయిలో ఈ విషయంపై చర్చకి మళ్ళీ ప్రయత్నిద్దాం. పృథ్వీరాజ్ గారు ఎట్లా అనిపిస్తోంది అంటే ప్రవల్లిక ఆత్మహత్య విషయంలో బాడీని తరలించొద్దు, బాడీని అంటే సరైనటువంటి నష్టపరిహారం లేదా సరైనటువంటి కాంపెన్సేషన్ డిమాండ్ చేసే క్రమంలో ఆమెని ఇప్పటికిప్పుడు తరలించొద్దు అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేసే క్రమంలో వాళ్ళు పోలీసులు విపరీతంగా లాఠీచార్జ్ చేశారు. అతని తలకాయ పగిలింది, అదే సందర్భంలో అతని ఫోన్ పగిలిపోయింది. దీన్ని ఎట్లా చూడాలి? నేను అదే పోలీసుల బాధ్యత ఏంటంటే ఇప్పుడు మేము యాక్చువల్గా తెల్లారి పొద్దున్నే ఆడికి పోదామని ప్లాన్ చేసినాం. మాకు ఇన్సిడెంట్ తెలిసి ఇదంతా ఆ ఘటన మన గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి పోస్ట్ మార్టం కూడా జనరల్గా పోస్ట్ మార్టం మీకు నైట్ 9 or 8:30 అయితే ఇంకా కావవి ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేసినా కానీ మధ్యరాత్రి ఆ రాత్రి పిలిపించి 3 గంటల రాత్రి పోస్ట్ మార్టం చేసి తెల్లారగట్ల 6 గంటల లోపట శవాన్ని వాళ్ళ ఊరికి తీసుకుపోయారు. నేను ఆ రోజు మార్నింగ్ వాళ్ళ ఊరు సర్పంచ్తో మాట్లాడినవి. అయితే ఎంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదంటే మైబాద్ సంబంధించినటువంటి మైబాద్ జిల్లాకు సంబంధించిన ఒక ఊరు అని చెప్పి పేపర్లో ఆంధ్రజ్యోతిలో మీరు చూడండి, ఆంధ్రజ్యోతిలో ఊరు పేరు కూడా తప్పు చెప్పింది పోలీసు. యాక్చువల్గా పరకాల దగ్గర యాక్చువల్ జరిగింది నర్సంపేట దగ్గర, ఇది నర్సంపేట నియోజకవర్గం. సో ఇది అమ్మాయిది నర్సంపేట దగ్గర ఊరు, కానీ పేపర్లో రాసింది పోలీసు వాళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే అక్కడికి పోతారు, జన్నమాడికి పోతారనే ఉద్దేశంతో సెన్సిటివ్ ఇష్యూ కనుక పోతారని చెప్పి వాళ్ళు ఏం చేశారు, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసు వాళ్ళు. ఒకవేళ నీకు పోలీసు వాళ్ళకు అరే ఇది నిజంగా జరిగింది కదా నీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా, పేపర్లో మీరు చూడండి అక్కడ మైబాద్ జిల్లాకు సంబంధించినట్టు ఒక మండల్ పేరు ఇచ్చిండ్రు వాళ్ళు. సో అక్కడ అంతా ఎంక్వైరీ చేస్తే పేపర్ వాళ్ళకు కూడా తెలియదు, ప్రెస్ వాళ్ళకు కూడా తెలియదు. సో లాస్ట్ ఇక్కడ చూస్తే పొద్దుగాల 8-8:30 వరకు శవాన్ని తీసేసారండి, కాలబెట్టేశారు పోలీసు వాళ్ళు. డిఎస్పీలు 2-3 డిఎస్పీ ర్యాంకులు ఉన్నారు, సిఐలు. కేయూ పిల్లలు పోతే కేయూ పిల్లలను గొడ్లను కొట్టిండ్రు. అంటే ఇంత దొంగతనంగా ఇంత రకచంగా భగత్ సింగ్లను తీసుకుపోయి జల్లెకలు తీసుకుపోయి హుసేని వాళ్ళ బార్డర్లో తీసుకుపోయి తలగబెట్టినట్టు సుఖ్దేవ్ రాజ్గురు భగత్ సింగ్ను లాహోర్ దగ్గర చేసినట్టు. ఇక ఇంకా నీకేం తేడా ఉన్నది చెప్పండి, దానికి ఏం తేడా ఉన్నది? మీరు చేస్తారు తప్పులు, మీరు పరీక్షలన్నీ పొరపాటు చేపిస్తారు, సేమ్ కమిటీలు పెడతారు. అసలు ఈ కేసీఆర్ కొడుకుని తీసుకుపోయి ఫస్ట్ జైలు వేయాలి. ఆ ఇన్సిడెంట్ ప్రవళిక ఇంకోటైనా బయటకు వచ్చి ఏం చెప్తారు, పరీక్షలే రాయలేదని చెప్పి ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. దుర్మార్గుడు, దొంగ, అబద్ధాలు. దాన్ని అసలు మానసికంగా అసలు యువతరానికి ఎంత క్షోభం ఉంటుంది, అది అబద్ధాలు మాట్లాడి తీసుకుపోయి చూపించారు కదా అన్ని హాల్ టికెట్ల కాడికి వెళ్ళి 4 ఎగ్జామ్లు ఆమె రాసిందని చెప్పని హాల్ టికెట్లు తీసుకుపోయి చూపించారు కదా. అబద్ధాలు చెప్పినందుకు, అబద్ధాలు స్ప్రెడ్ చేసినందుకు వాళ్ళు ఫస్ట్ బొక్కల వారు వెళ్ళా లేదా కేటీఆర్ అంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఏం మారలేదు. వీళ్ళు ఈ ఒక్క కుటుంబము అయితే ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో విభిన్న ఉద్యమాలు జరిగినాయో అదే ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించుకుంటున్నటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం. అప్పుడున్నటువంటి పోలీసు వాళ్ళు ఎట్లయితే అరాచకాలు చేసిండ్రో వీళ్ళ పాలనలో కూడా గత 9.5 సంవత్సరాలు అదే పరిపాలన చేసి శవాల మీద కూడా రాజకీయాలు చేసారు. శవాల మీద ఎట్లయితే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ శవాల మీద పేరాలు ఎట్లయితే ఎరుకున్నారో ఇప్పుడు కూడా అట్లే చేసారు. లాస్ట్కి వాళ్ళని బెదిరించి భయపెట్టించి మొదలు వాళ్ళ తల్లి ప్రవళిక తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటైతే 2 ఎకరాలు మామూలు పేద రైతు అండి, ఏదో చదివించుకుంటా బిడ్డని చదివించుకుంటున్న 2 ఎకరాలు అతనికి ఉన్నది వాళ్ళ తండ్రికి, ఏదో వ్యవసాయం చేయించుకుంటే అక్కడ సుదర్శన్ రెడ్డి వీళ్ళు బెదిరించి తీసుకొచ్చి ప్రగతి భవన్ లో కూర్చోబెట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్క నిమిషం. సదాశివరెడ్డి గారు చోల్లెట్టి వరంగల్ నుంచి మనతో మాట్లాడటానికి ఫోన్ లైన్లో ఉన్నారు. సదాశివరెడ్డి గారు నమస్కారం. గారికి అన్నయ్య గారికి నమస్కారం. చెప్పండి సదాశివరెడ్డి గారు. సార్ ఇప్పుడు అక్కడ అడ్వకేట్ గారితో ఒక విషయం మాట్లాడాలనుకున్నాను సార్ నేను. అడ్వకేట్ గారు చెప్పండి సార్. సార్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి ఎన్ని చార్జ్షీట్ కోర్టులో వేస్తున్నారు, ఇంతమంది మీద నేరారోపణ చేసి వాళ్ళను దోషులుగా చిత్రీకరిస్తున్నారు కదా. అవునండి. మరి వాళ్ళు పెట్టిన కేసులు ఎన్ని నిలుస్తున్నాయి కోర్టులలో, ఎన్ని ఫాల్స్ కేసులని కొట్టేస్తున్నారు. ఆ ఫాల్స్ కేసులని కొట్టేసినప్పుడు ఒక అడ్వకేట్ గా మీలాంటి ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళ మీద పరునష్టం కింద డిఫర్మేషన్ సూట్ కింద ఎందుకు వేయకూడదు? అప్పుడు ఈ పోలీస్ వాళ్ళైనా సరైన డ్యూటీ చేసుకుంటారు కదా. ఇందాక అన్నయ్య చెప్పినట్టు ఎక్కడైనా సరైన డ్యూటీ చేసినప్పుడు ఈ పొలిటికల్ వాళ్ళ ప్రెషర్ అవసరం లేదు కదా. వాళ్ళ ట్రాన్స్ఫర్ కూడా ఇంకొక అక్కడ కూడా కట్టి చేస్తారు. ఇట్లా చేసినప్పుడు సమాజం అందరికి పోలీస్ వాళ్ళు ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టయితే కదా సార్. సదాశివరెడ్డి గారు భయపడి దొంగ కేసులు పెట్టి పరువు తీయడం, సదాశివరెడ్డి గారు రకరకాల ఇబ్బందులకు గురి చేయడం. కరెక్ట్ అండి. సదాశివరెడ్డి గారు చాలా మంచి ప్రశ్న వేశారు. కరెక్ట్ సొల్యూషన్ ఓరియంటెడ్గా
ఇది యాక్చువల్లీ మేధావులు ఆలోచించదగిన రీతిలో మీరు క్వశ్చన్ సొసైటీకి రేస్ చేశారు. నేను ఆన్సర్ చేస్తాను సార్. ఇక్కడ ఎంతమంది కేసులు కన్విక్ట్ అవుతున్నాయి, ఎంతమందికి శిక్ష పడుతుంది అంటే ఓన్లీ 2% సార్. పెట్టిన 100 కేసుల్లో 2 మాత్రమే శిక్ష ఖరారవుతుంది. రీజన్ చెప్తాను సార్. ఇంతకుముందు మేము మాట్లాడుతున్నప్పుడు పోలీస్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నాము. కానీ పోలీసులు దాని ప్రకారం పనిచేస్తే వాళ్ళు చేయాల్సిన డ్యూటీ ప్రాపర్గా జరుగుతుంది అండ్ నేరస్తులకు మాత్రమే శిక్ష పడేలా ఉంటుంది. ఎప్పుడైతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వచ్చి పొలిటికల్ వాళ్ళు నేరస్తులకు వేయాల్సిన సంఖ్యలని పొలిటికల్ లీడర్స్ పోలీసుల చేతికి వేసి వాళ్ళకి నచ్చినట్టుగా నడిపించడం స్టార్ట్ చేశారో ఇప్పుడు అన్ని ఫాల్స్ కేసెస్, ఫేక్ కేసెస్ 98% ఫేక్ కేసెస్ వచ్చినప్పుడు శిక్ష అంటే మీకు నేరం ఎట్లా నిరూపితం అవుతుంది అంటే మోటివ్ ఏంటి? ఆ పొలిటికల్ వాళ్ళ మోటివ్ పోలీస్ వాళ్ళ చేతుల మీదుగా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఏంటది అంటే ఎవరైనా గొంతుకు లేపారు, ఎవరైనా ప్రశ్నిస్తున్నారు, దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది, మాది సొసైటీలో మమ్మల్ని క్వశ్చన్ చేయబోతున్నారన్నప్పుడు వాడి గొంతు నొక్కాలి. నాకున్న ఫస్ట్ ఆయుధం ఏంటి? పొలిటికల్ వాళ్ళకి పోలీస్ వాళ్ళు మాత్రమే. సదాశివరెడ్డి గారు మాట్లాడుతున్న విషయం ఏంటంటే సార్ ఈ లోపు అదే సార్ ఈ లోపు ఏదైతే నిందితులుగా ఉన్న వాళ్ళు నిర్దోషిగా బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు ఇందాక మనం ఒక కేసు మనం నరేష్ అనేటటువంటి కేసు చూసాం. అవునండి, నాకు ప్రశ్న అర్థమైంది. ఈ లోపు జరిగేటటువంటి పోలీస్ వాళ్ళ ట్రామా సంగతి, సోషల్ స్టిగ్మా సంగతి. నేను ఫస్ట్ స్టేట్మెంట్ సదాశివరెడ్డి గారికి ఇచ్చింది ఏంటంటే మేధావులు తప్పకుండా ఆలోచించి ఇంప్లిమెంట్ చేయాల్సింది, ఇది సొల్యూషన్ ఓరియంటెడ్గా మీరు సొసైటీకి వేసిన ప్రశ్న అన్నాను. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే కల్పించిన కేసులు కాబట్టి నిరూపితం కావు. ఎన్ని దొంగ సాక్ష్యాలు పెట్టండి, అది జడ్జి గారు కళ్ళు మూసుకొని అయితే జడ్జిమెంట్ ఇవ్వరు, అన్ని ఫాలో అవుతారు, అన్ని ఎవిడెన్స్లు చూస్తారు. కావాలని ఇంపోజ్ చేయబడిన కేసులన్నీ డిస్మిస్ అవుతాయి సార్. అందువల్లే కన్విక్షన్ రేట్ ఇస్ 2%. ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ దానికి వస్తాను సార్. ఇలా అంటే ఎవరిదైతే గొంతు వాళ్ళు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారో వాళ్ళ గొంతు నొక్కడానికి మట్టుకి ఈ కేసుల్ని పోలీసులని వాడి పొలిటికల్ వాళ్ళు ఇంపోజ్ చేస్తున్నారు కదా. ఈ కేసులు అయిపోయి వాళ్ళు అక్విటల్ అయి బయటకు వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మన కాలర్ నరేష్ ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళ మీద డిఫమేషన్ అనుకోండి, ఇంకా ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవి అంటున్నారు కదా సార్, ఇది బురద చల్లిన తర్వాత కడుక్కోవడానికి మనం మాట్లాడుతుంది సార్. జాగ్రత్తగా వినొచ్చు ఇక్కడ. అదే గనక పోలీస్ వాళ్ళకి సార్ నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ వేసి మళ్ళీ కంటిన్యూ అవుతాను. పోలీస్ వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు ఒక సివిలియన్ మీరో నేనో ఇంకొకరో వెళ్ళేసి వాళ్ళు డ్యూటీ చేయకుండా ఆపేస్తే వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేస్తారా లేదా? సెక్షన్ ఉంది కదండి మనకి ఐపీసీలో 353 పెట్టి వేసేస్తారు. అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఏంటంటే పోలీస్ వాళ్ళు వాళ్ళ విధులను నిర్వర్తించడానికి ఎవరైతే అడ్డుపడతారో వాళ్ళ విధులను నిర్వర్తించడానికి అడ్డుపడే అవకాశం ఉంది అని తెలిసినా కూడా వాళ్ళ మీద కేసు వేసి పెట్టేస్తారు. ఎస్, మై క్వశ్చన్ ఈజ్ పోలీస్ స్టేషన్లలోకి బాధితులు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు. పోలీసులు అందరూ పోలీస్ స్టేషన్లలో ఉండి ఏరియా వైజ్గా వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. పొద్దున లేస్తే ఒక పోలీస్ స్టేషన్లో 10 కేసులు వస్తే 10 కేసుల్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మరి ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి పోలీసులు వాళ్ళు చేయాల్సిన డ్యూటీని అడ్డుకుంటున్నారా లేదా? ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిన కేసులు 1% అని చెప్పాలి. ఈ 99% కేసెస్లో పొలిటికల్ వాళ్ళు వెళ్ళి పోలీస్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మరి వాళ్ళు కూడా వీళ్ళు డ్యూటీ చేయకుండా అడ్డుపడ్డట్టే కదా. ఎంతమంది పోలీసుల మీద 353 సెక్షన్ కింద బుక్ అయింది ఈరోజు వరకు? స్టాటిస్టిక్స్ తీయండి సార్. ఒక్క పొలిటికల్ లీడర్ పైన కూడా ఈ కేసు ఉండదు. ఎందుకు అంటే మెడకి చైన్ కట్టారు, చేతులకి బేడీలు వేశారు పొలిటికల్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి. ఉన్నతాధికారులు చూస్తూ కూర్చున్నారు. స్టేషన్లో పనిచేసే ఎస్ఐ క్యాడర్ వాళ్ళు, ఎస్హెచ్ఓ క్యాడర్ వాళ్ళు ఏం చెయ్యలేని పరిస్థితి. అంటే దగాపడిన వాడు, మోసపోయిన వాడు, దెబ్బలు తిన్నవాడు వచ్చి అయ్యా హెల్ప్ చేయండి అంటే ఆపోజిట్ కొట్టినవాడు తప్పకుండా కొంచెం బలం ఉన్నవాడు, ఫైనాన్షియల్గా అయ్యుండొచ్చు, మజిల్ పవర్ అయ్యుండొచ్చు, వాడికి సపోర్ట్ చేయడానికి పొలిటికల్ వాళ్ళు పోతున్నారు తప్ప నిజంగా అన్యాయమైన వాడికి సపోర్ట్ చేయడానికి ఎంతమంది వస్తున్నారు? నేను అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు మీరు వేసిన క్వశ్చన్కి 100% చెప్తున్నాను. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వచ్చి కేసుల్లో పోలీస్ వాళ్ళని వాళ్ళ డ్యూటీ చేయనీయకుండా అడ్డుపడ్డప్పుడు కనుక పోలీసులకి 353 సెక్షన్ ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ మీద పెట్టే ఆ ఫ్రీడమ్, అంటే వేరే తెలంగాణలో ఉన్నాం కదా, ఆ దమ్ అనేసి వచ్చేస్తుంది, అది నేను వాడలేను. ఆ ఫ్రీడమ్ని, ఆ స్వేచ్ఛని ఉన్నతాధికారులు ఎస్హెచ్ఓలకి ఇవ్వగలరా? దిస్ ఇస్ మై క్వశ్చన్. ఇది ఇవ్వమనండి సార్. ఫాల్స్ కేసులు రావు, ఇన్ఫ్లుయెన్స్ సార్. పోలీసులని వాళ్ళ రూల్స్ ప్రకారం పనిచేయనిస్తే ఈ ఫాల్స్ కేసులు రావు. ఫాల్స్ కేసుల వల్ల బాధపడే జనాలు ఉండరు. చివరికి ఒక మాట సార్, సుదీర్ఘకాలం ఒకటే పోస్టుల్లో ఉన్నటువంటి
పోలీస్ అధికారుల మూలంగా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది అనేది ఒక వాదం ఉంది. దీని మీద ఇది హిడెన్ ఫ్యాక్ట్ సార్. యాక్చువల్లీ లాంగ్ టర్మ్ ఒకే ప్లేస్లో వర్క్ చేయడం వల్ల పరిచయాలు పెరుగుతాయి, పొలిటికల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు నేను ఒక్కసారి వచ్చిన్నాను, నమస్కారం సార్ అని చెప్పి 5 నిమిషాలు మాట్లాడిపోతాము, ఫస్ట్ పరిచయం. అదే మనకి ఏళ్ల తరబడి పరిచయాలు ఉన్నప్పుడు మన మాటలు డిన్నర్ దాకా వెళ్తాయి, లంచ్ దాకా వెళ్తాయి. సో డెఫినెట్గా ఇంపాక్ట్ కనిపిస్తూనే ఉంటుంది. ఏమంటారు పృథ్వీరాజ్ గారు, సుదీర్ఘ కాలం పాటు ఒకటే ప్లేస్లో పోలీస్ అధికారులు పనిచేయటం మూలంగా తెలంగాణలో గత 9.5 సంవత్సరాలు చాలా జరిగినాయి. ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైనటువంటి ఎస్హెచ్ఓల్ని పెట్టుకున్నారు, తమకు అనుకూలమైనటువంటి డిఎస్పీలను పెట్టుకున్నారు. దీని మూలంగా ఈ సమస్య తీవ్రత ఉంది అనేది ఒక వాదన ఉంది. దీని మీద మీరేమంటారు? ఒకటే మాటలో చెప్పండి. మీరు ప్రతి పోలీస్ స్టేషన్లో ఏ సబ్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ అయి రావాలన్నా కానీ అక్కడ ఎమ్మెల్యే లెటర్ తీసుకొని పోవాలి. అది పెట్టిండి కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత. సిఐ అయినా ఎస్ఐలు అయినా అంటే వాళ్ళు పైసలు ఇచ్చి వస్తున్నారు, వీళ్ళకు వాళ్ళు ఉల్టా రివర్స్ పైసలు సంపాదిస్తున్నారు. ఆ వ్యవస్థ ఉన్నంత కాలం నువ్వు సుదీర్ఘకాలం ఉన్నా, షార్ట్ టర్మ్ ఉన్నా కానీ, 2 ఏళ్ళు ఉన్నా 3 ఏళ్ళు ఉన్నా కానీ దోపిడే, కింద చేసినంత దోపిడే వాళ్ళు చేస్తున్నది. పాలిటీషియన్స్ ఒక 2 కేసులలో హెల్ప్ చేస్తుండొచ్చు ఆ పాలిటీషియన్స్కు, మిగతా పోలీసు వాళ్ళు చేసుకుంటారు. ఎందుకు మరి ఆయన 10 లక్షలు సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి ఇచ్చి ఎమ్మెల్యేకి ఇచ్చి వచ్చినందుకు మళ్ళీ ఆయన 20 లక్షలు 30 లక్షలు సంపాదించుకోవాలి కదా. సంపాదించాలంటే అరాచకాలు చేయాల్సిందే. సో వాళ్ళు పాలిటీషియన్స్ ఒక 2 కేసులు ఇన్వాల్వ్ అయితే వీళ్ళు చేసుకుంటున్నారు. ఇది జరుగుతున్నది, వాస్తవంగా జరుగుతున్నది, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది. ఇది మీరు డిఎస్పీల ట్రాన్స్ఫర్లు అయినా ఏదైనా కానీ పైసల రూపంగానే లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, మీరు చాలా మంది పోలీస్ ఆఫీసర్, చిన్న పోలీస్ ఆఫీసర్స్ కూడా పెద్ద ఏరియాలలో ఫామ్ హౌస్లు ఉన్నాయండి. ఎకరాలకు వచ్చే ఫామ్ హౌస్, వాళ్ళకి వచ్చే జీతం ఎంత? సపోజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనుకోండి, జూనియర్ అసిస్టెంట్ శాలరీ ఈక్వల్ టు ఆ శాలరీ ఉంటారు వాళ్ళు. కానీ అట్లా లేదు, వాళ్ళ దగ్గర పైసలు అట్లా లేవు. కొంతమంది ఆఫీసర్సే ఉన్నారు అట్లా. కానీ ఇన్ జనరల్ మొత్తం పాలిటీషియన్స్ కరప్ట్. ఇవన్నీ ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయినా, పోలీసు వాళ్ళైనా, ఎవరైనా కానీ ఎమ్మెల్యేకు వీళ్ళు లెటర్లతోనే కదా, లెటర్ ఇచ్చి ఉన్నదా లేదా అని అడుగుతున్నారు. ఇలా వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పైసలు ఇస్తున్నారు, వస్తున్నారు, వాళ్ళకి సహకారం చేస్తున్నారు, వీళ్ళని పైసలు వేసుకుంటారు. సివిల్ ఇంటర్ఫిరెన్స్ చాలా ఎక్కువ జరుగుతుంది లాంగ్ టర్మ్. పృథ్వీరాజ్ గారు, శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు. ఒక కీలకమైనటువంటి సబ్జెక్ట్ మీద చాలా విలువైనటువంటి అభిప్రాయాలు చెప్పారు. అట్లాగే కాలర్స్ అందరూ కూడా తమ బాధలు చెప్పారు, తమ సమస్యలు చెప్పారు. ధన్యవాదాలు. అంటే అదే సందర్భంలో తెలంగాణ ప్రజావాణి, ముఖ్యమంత్రి ప్రజావాణికి వచ్చినటువంటి 480 కేసుల్లో ప్రధానమైనవి రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో. సైబరాబాద్లో విలువైన భూములు ఉన్నాయి. విలువైన భూములు ఉన్నటువంటి సైబరాబాద్లో విలువైన భూములు, ఖాళీగా ఉన్న భూముల్ని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా ఎస్హెచ్ఓల నియామకం చేసుకొని ఆ ఎస్హెచ్ఓలతోటి పనులు చేయించేటటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితికి పోలీస్ స్టేషన్లో తమ మాట వినేలాగా రకరకాల ఒత్తిడులు తీసుకొచ్చి రకరకాల సెటిల్మెంట్లు ఒప్పుకోని వారి మీద రకరకాల కేసులు పెట్టారు. శారీరకంగా, మానసికంగా హింసించి లొంగ తీసుకొని 100 కోట్లు ఆర్జించారని కమిషనర్ల మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ కమిషనర్ల పైన సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. దీనికి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ల్యాండ్నే పోలీసులే కబ్జా చేసి, అంటే పోలీసుల ఆధ్వర్యంలో సెటిల్మెంట్ చేసి కబ్జా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక పోలీస్ అధికారికి, అంటే ఎవరైతే ఉన్నారో ఆయన తన సన్నిహితుల దగ్గర బాధ వ్యక్తం చేశారు. ఆ సన్నిహితుల్ని దగ్గర ఆయన చెప్పిన సమాచారం ప్రకారం ఆయన ఆ ల్యాండ్ని కబ్జా చేసుకొని ఒక రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి సన్నిహితులు, అంటే కబ్జా పెట్టుకొని వాళ్ళు ఆ పోలీస్ అధికారిని ఆ ల్యాండ్ నుంచి బయటికి వెళ్ళగొట్టారంటూ ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పినటువంటి సమాచారం. ఇలాంటి వ్యవహారాల్లో తన అమూల్యమైన సమయాన్ని, డబ్బుని, ఆస్తిపాస్తుల్ని, పేరు ప్రతిష్టల్ని కోల్పోయిన వారికి న్యాయం జరుగుతుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి. ఇటువంటి ఘటనే మనం ఇప్పుడు చూసాం. సంధ్యా గ్రూప్, శ్రీధర్ రావు లాంటి బాధితుల పట్ల అన్యాయానికి రాజ్ న్యూస్ విచారం వ్యక్తం చేస్తోంది. అయితే ఇలాంటి వ్యవహారాలన్నింటి మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని రాజ్ న్యూస్ విజ్ఞప్తి చేస్తోంది. ఇది ఈరోజు ఒక ఓటమి 100 తప్పులు. మరొక అంశంతో మళ్ళీ వద్దాం. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు పృథ్వీరాజ్ గారు. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.